అందరికీ శనార్థులు. ఒక మేడం ఉన్నది. ఆ మేడం ఆడ పని చేస్తాడు ఆడలే మొత్తము పనిచేసే ఉద్యోగులను అందరినీ ఉరికిపిస్తుంది. ఇక ఎవరెవరన్నా ఎమ్మెల్యేలు హుషారీలు చేసినా ఇట్లా గట్టిగా గదిరిస్తుంది. ఆమె అంటే అందరికీ ఎరకనే. ఎందుకంటే తెలంగాణలో పనిచేసిన గట్టి ఆఫీసర్ అంటే గట్టి ఆఫీసరు. ఆ అమ్మతోటే మాట్లాడనీకి వచ్చిన అర్థమైంది కదా. దేవసేన ఐఏఎస్ మేడము. ఆ మేడంని ఈరోజు మహిళా దినోత్సవం కాబట్టి ఒకసారి పలకరించి శనార్థులు చెప్పిపోదామని వచ్చిన. అమ్మ శనార్థులు బాగున్నారా? శనార్థులు చంద్రబాస్. ఎట్లున్నావా అమ్మ? చాలా మంచిగా ఉన్నాను. నిన్ను చూసి ఇంకా సంతోషంగా ఉన్నాను. ఓయేమో, నాకు కూడా మస్తు సంతోషం అనిపిస్తుంది అమ్మ. అమ్మ నీ గురించి ఎప్పుడు ఈనుడే కానీ ఎదురుబాదురు ఇట్లా చూసుకున్నది లేదు. ఇప్పుడు చాలా మంది దేవసేన మేడం అంటే ఓయేమో అంటారు కదమ్మా. అట్లెందుకు తయారైనవమ్మ? ఎవరు తయారు చేసిండ్రు నిన్ను ఇట్లా? అమ్మ నాన్న ఆయన ఎవరు ఉంటుండే ఇంట్లో ఎట్లా? ఒకళ్ళు తయారు చేసేది కాదు కదా చంద్రబా. వ్యక్తిత్వం అనేది ఎట్లా వస్తుంది? మనం పుట్టి పెరిగిన వాతావరణం, తల్లిదండ్రులు నేర్పిన నీతులు, మనం మనకు నేర్పుకున్న కొన్ని పాఠాలు, వీటిని బట్టి ఒక వ్యక్తిత్వం అనేది ఏర్పడుతుంది. దాన్ని మనం బయట ఎవరు చెప్పినా మార్చలేము. ఎందుకంటే ఎస్పెషలీ మనం కొన్ని గట్టిగా నమ్మి ఉన్నాం అనుకో. సిద్ధాంతాలు అంటుంటారు. ఎందుకంటే నమ్మిన సిద్ధాంతం మా ముసలి ఇడవకనే పోతుండే. నా సిద్ధాంతం ఇదే అంటుండే. సో అది మనం మార్చుకోలేము, ఎవరి కోసం మార్చలేము. సో అది దానివల్ల కొన్నిసార్లు కష్టాలు వస్తాయి. కొన్నిసార్లు నువ్వు ఇప్పుడు అన్నావు చూసావా మంచి ఆఫీసర్ అని, గట్టి ఆఫీసర్ అట్లాంటి పేరు కూడా వస్తుంది. సో అది సంతోషమే కదా. మనం మంచి పని చేసినప్పుడు మంచి అనుకోవాలి అంతే. అమ్మ ఇప్పుడు మీ అమ్మ నాయనది ఏ ఊరు? ఏడ పుట్టినవు? ఏం కథ? మా అమ్మ నాన్న యాక్చువల్గా తెలంగాణ వాళ్ళు కాదు. మా అమ్మ ఆంధ్ర, మా నాన్న కూడా ఆంధ్ర. మా అత్తగారేమో రాయలసీమ, నేను మా ఆయన తెలంగాణ. అట్లా అన్నట్టు. మరి పుట్టుడంతా హైదరాబాదే, నేను పెరిగిందంతా హైదరాబాదే. మా నాన్న ఎక్కడ అనుకున్నావు? ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేశారు, హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ పనిచేశారు. పుట్టింది పెరిగింది అంతా యూనివర్సిటీ క్యాంపసే. ఈడనే ఉద్యమాల గడ్డ మన ఉస్మానియా యూనివర్సిటీ అంటుంటుంది. అప్పట్లో తెలంగాణ ఉద్యమం అప్పుడు అయితే చాలాసార్లు వచ్చిపోతుంటే నేను. అమ్మ ఇప్పుడు చదువుకున్నది ఆడ. నీకు ఎంతమంది తోడబుట్టిన అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళు ఉన్నారా? ఎవరన్నా? ఉన్నారు. ఒక అక్క ఉంది, ఆమె యుఎస్లో ఉంటుంది. ఒక తమ్ముడు, ఆయన హైదరాబాద్లోనే ఉంటాడు. కొలువు ఇట్లా చేస్తాడు అమ్మాయి? కొలువు చేస్తాడు, ఇక్కడే హైదరాబాద్లోనే. ఇద్దరు పిల్లలు. సార్ ఏం చేస్తాడమ్మా? మా సార్ చార్టెడ్ అకౌంటెంట్. ఆయన చాలా రోజులు ఒక కంపెనీలో డైరెక్టర్గా పనిచేశారు, ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో. ఇప్పుడు ఆయన సొంత బిజినెస్ ఉంది. సో ఆయన అది చూసుకుంటుంటారు. ఆయన సహకారం లేనిది నేను అసలు ఇంత దూరం రాను. ఆడవిల్లలు ఎంతైనా మొగాళ్ళు ఇంట్లో జరంతనన్నా పని చేయాలి, చేతి కింద ఉండాలి. ఇప్పుడు ఇంట్లో లెక్కలని సారీ ఎత్తాడు అమ్మ, నువ్వు చూసుకుంటావా? మరి అంటే రెండు రకాలు ఉంటుంది చంద్రబా. ఇప్పుడు కొన్నిసార్లు మొత్తం సంసార భారం అంతా ఒకళ్ళ మీద పడుతుంది, ఇంకోళ్ళు బయటికి వెళ్ళి పని చేయవలసి వస్తాయి. సో నాకు ఈ ఉద్యోగం చేరిన కొత్తలో నేనేమనుకున్నానంటే, అప్పుడు మా వారు ఏ పనిలో అయితే, ఏ జాబ్లో అయితే ఉన్నారో, అప్పుడు ఆయనకు చాలా దాని మీద శ్రద్ధ పెట్టి పనిచేసి ఎక్కువ గంటలు పనిచేసే పరిస్థితి ఉండేది. కాబట్టి నేను ఫీల్డ్ పోస్టింగ్ ఏవి తీసుకోలే. ఫస్ట్ దాదాపు నా పిల్లలు మా అమ్మాయి అయితే 9వ క్లాసు, మా బాబు అయితే 6-7 క్లాస్ వరకు వచ్చే వరకు నేను బయట హైదరాబాద్లోనే పోస్టింగ్ తీసుకొని మొత్తం ఇంట్లో పిల్లలకు చదువు కానీ, వంట చేసి పెట్టడం కానీ, ఇంట్లో పెద్దవాళ్ళకి ఒంట్లో బాగుండకపోతే వాళ్ళని చూసుకోవడం కానీ, అట్లనే ఆఫీస్ కూడా చూసుకోవటం, అన్నీ కూడా చేసుకునేదాన్ని. అన్నీ ఇంకా మా వారికి వెనక్కి తిరిగి చూసుకునే అవసరం లేకుండా ఆ రకంగా చూసుకునేదాన్ని. తర్వాత మళ్ళీ కలెక్టర్ పోస్టింగ్ చేయాలి కదా ఐఏఎస్ వచ్చినాక. అమ్మ కలెక్టర్ పోస్టింగ్ అంటే కలెక్టర్ కాడ ఆపేస్తున్నాయి, ఏమనుకోవద్దు. ఇక కలెక్టర్ చదవాలంటే ఏమేమి చదివినామమ్మ ముందు? కలెక్టర్ అంటే అది ఆడ ఢిల్లీకి పోయి చదువుకోవాలి, ఢిల్లీకి పోయి రాయాలంటారు. ఏమేనా ఈడు ఏమేమి చదువుకున్నాక ఆడిపోయినావు? మామూలుగా డిగ్రీ చదువుకుంటే చాలు ఐఏఎస్ రావాలంటే. కాకపోతే ఎగ్జామ్లో చాలా కాంపిటీషన్ ఉంటుంది. కాబట్టి చదువుని నిశ్చితంగా చదవాలి, క్రిటికల్గా చదవాలి. అంటే ఇప్పుడు ఒక ప్రశ్న మామూలుగా ఇదేమిటి అని అడిగినట్టు ఉండదు, అది చుట్టు తిప్పి అడిగినట్టు ఉంటాయి ప్రశ్నలు. ఎందుకంటే క్రిటికల్ థింకింగ్ ఉండాలి. ఇప్పుడు ఇందాక నువ్వు చూస్తున్నావు కదా, నా దగ్గరకు వచ్చే వాళ్ళు ఫైల్స్ తీసుకొస్తారు,
వాళ్ళకి తోచింది వాళ్ళు రాసినప్పుడు నాకు ఆలోచన ఉండాలి కదా, అందులో వాళ్ళు చెప్పింది కరెక్టా కాదా, దానికి ఇంకా రకరకాలుగా ఇంకేం ఆలోచించవచ్చు, అది దానికి రూల్ ప్రకారంగా ఉందా లేదా అని సింపుల్గా చూస్తే సరిపోదు. అది చేయడం వల్ల వచ్చే లాభ నష్టాలు ఏంటి, చాలా రకాలుగా ఆలోచించాలి. నిశ్చితంగా అంటే అది నా అర్థం, కొంచెం డీప్గా పోవాలి, లోపలికి పోయి ఆలోచన చెయ్యాలి. దీని వెనకేమున్నది, దీన్ని చేస్తే ఏమవుతుంది, రేపటి దినంకి ఇది ఇట్లనే చేయాలనా, అట్లా కూడా ఆలోచించాల్సి వస్తుంది. సో అలా, ఎందుకంటే మనం ఏం చేస్తున్నాం, ఒక గవర్నమెంట్ ఉద్యోగంలో పేదవాళ్ళ యొక్క ట్యాక్స్ మనీ, వాళ్ళు పన్నులు కట్టినప్పుడు ఆ పన్నులతో మనం చదువుకున్నాం, మన ఉద్యోగాలు చేస్తున్నాం, మన జీతాలు తీసుకుంటున్నాం. సో ఒక్కొక్క పైసాకి అంత విలువ ఇవ్వాలి మనం. కాబట్టి అలా ఆలోచించి పని చేయాలంటే క్రిటికల్ థింకింగ్, అదే చెప్పింది నేను. ఏదన్నా పని చేసేటప్పుడు ఇట్లానే చేయాలన్నా, ఇంతకంటే బెటర్ పని ఇంకా బాగా చేయవచ్చా, తక్కువ ఖర్చుతో చేయవచ్చా, ఇలాంటివన్నీ ఆలోచించుకొని చేయాల్సి ఉంటుంది. అందుకని ఒక క్వశ్చన్కి ఆన్సర్ లాగా ఉండదు ఇది చదువు, అదనమాట. ఇప్పుడు అది డిగ్రీ చదువుకున్నాక మళ్ళీ ఈ పరీక్షలు రాయాలి. ఈ పరీక్ష రాయాల్సి వస్తుంది. పరీక్షలో మళ్ళీ 3 అంచెలు ఉంటాయి. ప్రిలిమినరీ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుంది. అమ్మ ఢిల్లీకి పోయి చదువుకోలేదా అమ్మ నువ్వు? మరి లేదు, నేను హైదరాబాద్లోనే బ్రెయిన్ ట్రీ అని ఒక కోచింగ్ ఇన్స్టిట్యూషన్ ఉంది, సో అక్కడ చదువుకున్నాను. ఆయన గోపాల్ కృష్ణ అని, మాకు తర్వాత ఆయన బంధువు కూడా అయినారు. మా వారికి ఆయన బావ అన్నట్టు. సో అట్లా పరిచయం, అంటే అక్కడ పరిచయం కాలేదు, చుట్టుముట్టు తిరిగి చుట్టరిక మాడికే పోయింది, ఆడనే పోయింది. సో అట్లా ఆయన బాగా తీర్చిదిద్దారు అన్నట్టు. మళ్ళీ నువ్వు నాకు కలెక్టర్ గురించి నేను మాట్లాడుతున్నాను. కలెక్టర్ గురించి చెప్పాలి అంటే అసలు నా బాధ ఏంటంటే ఒక ముచ్చట ఉన్నదమ్మా. కలెక్టర్ చదవాలంటే మా పోరలు అంటారు, నేనంట కలెక్టర్ చదువుండే అంట, మా పద్మని అంట, మా అశోకుని అంట. నీకేమైనా పిచ్చున్నదా కలెక్టర్ చదవాలంటే? ఏమన్నా తెలుసా, జుట్టు అంతా ఊడిపోయింది ఇప్పటికే నాది, ఇట్లా 18 గంటలు చదవాలి అంటాడు. చదువు రాత్రి ఏం చేసేది ఉన్నదంట, నాతోటి కాదంటారు. 18 గంటలు చదవాలి నా అమ్మ. చదవడం అయితే చదవాలి, కానీ ఎక్కడో మారుమూల గ్రామాల్లో వాళ్ళు కూడా, ఇంగ్లీష్ చదువులు చదవని పిల్లలు కూడా ఐఏఎస్లోకి ఎట్లా వస్తున్నారు చెప్పమ్మా? ఎట్లా వస్తున్నారు? చదవడం ఒక్కటే కాదు, సాధారణ ప్రజానీకంలో సాధారణ ప్రజలు అనుభవించే బాధలు, కష్టాలు తెలిసిన వాళ్ళకి ఇదేంటి అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటి, పరిపాలన అంటారు. అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటి, వాళ్ళ జీవితాలని బాగు చేయటమే కదా. సో ఇప్పుడు ఒక ఫీల్డ్, ఒక హైదరాబాద్లో పుట్టి పెరిగిన వాళ్ళకి ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనేది ఎట్లా తెలుస్తుంది? కానీ పల్లెల్లో పుట్టి పెరిగిన వాళ్ళకి అసలు ఆ మొత్తం ప్రాజెక్ట్ ఏంటి, అది ఎక్కడెక్కడ నీళ్లు సప్లై చేస్తారు, దానివల్ల ఎన్ని టీఎంసీలు ఉంటాయి, ఎక్కడెక్కడ డిస్ట్రిబ్యూటరీస్ ఉండాలి, అన్నీ తెలుస్తాయి. ఇది ఎప్పుడు నీళ్ళు వస్తాయి, ఎప్పుడు ఆగుతాయి, అన్నీ. అంటే నేను ఓన్లీ ఒక్క అంశం చెప్తున్నా ఇరిగేషన్ గురించి, కానీ పల్లెల్లో ఉండి సాధారణ ప్రజా జీవితాన్ని అనుభవించే వాళ్ళకి ఇంకా బాగా అవగాహన ఉంటుంది అసలు అడ్మినిస్ట్రేషన్ అనేది ఎట్లుండాలి అని. కాబట్టి ఒక్క చదువు ఒకటే కాదమ్మా, జీవితం మీద అవగాహన ఉండాలి. మనం ఒక పదవిలో ఉన్నప్పుడు అది సాధారణ ప్రజలకు ఎలా ఉపయోగపడాలి అనే విషయం తెలుసుకోవాలంటే అది అనుభవించిన వాళ్ళకి ఇంకా బాగా తెలుస్తుంది. చూసిండ్రా, ఊళ్ళల్లో ఉన్న వాళ్ళకైతే గట్టిగా తెలుస్తాయి అంట, మేడం చెప్పింది. లేకపోతే నాకు కూడా ఎక్కకపోతే లేకపోతుండే. నాకు బాగానే ముచ్చట్లు తెలుసమ్మా, ఊర్లో ముచ్చట్లు. బొందలగడ్డ కాడికేంచి చురి వేసి, ఊరవతల బొందలగడ్డ కాడికేంచి చురి వేసి మా ఊళ్ళో చేరు కట్టదాకా, ఈడికేంచి ఆడదాకా, ఆడికేంచి ఈడదాకా ఏమేమి ఉన్నాయంటే కళ్ళు మూసుకొని ఇట్లా అన్నీ చెప్తాను నేను. ఇట్లా అదేనికి ఇది ఉంటుంది, ఇదేనికి అది ఉంటుందని. అంటే ఈ ఊళ్ళో తిరిగిన వాళ్ళం పెరిగిన వాళ్ళం కదమ్మా, అన్నీ తెలుస్తాయి. చీరలు ఎన్ని నీళ్ళు ఉంటాయి, ఎప్పుడైతే చేపలు పడతారు, మళ్ళీ ఉతల బాంధకు వస్తే చేపలు ఏడమ్ముతారు, హైదరాబాద్కి ఎప్పుడు కొంట పోతారు, అన్ని ముచ్చట్లు ఎరకైతాయి. పంటలు ఎప్పుడు పండుతాయి, ఎన్ని సీజన్లు ఉంటాయి. కొంతమందికి ఎరకలేదు, ఏడాదికి ఒకటే పంట అనుకుంటారు, 2 పంటలు ఉంటాయి. కొన్ని పంటలు అయితే 3 ఉంటాయి, కూరగాయలు గిరగాయలు వేసుకున్నారంటే 3 వెళ్తాయి. అట్లా చాలా ముచ్చట్లు ఉంటాయి అమ్మ ఊళ్ళో ముచ్చట్లు. ఊళ్ళలోకి పోయి ఒకసారి చూసిరండి, బాగా చదువుకునేటోళ్ళు ఇట్లా మా ఊళ్ళలోకి రావాలి మీరు. అమ్మ నేను ఇక కలెక్టర్ ముచ్చట కాడికి వస్తా, ఎందుకంటే కలెక్టర్ అమ్మ ఆయన మొదలు దించిండ్రమ్మ. నేను కాదు అసలు అక్కడ ఎక్కడ ఆపేసామంటే మనం, అమ్మ ఆడికి నేను ఇంట్లో పనులన్నీ చేసుకునేదాన్ని, అప్పుడు మా వారికి అంత కష్టం ఉండేది కాదని చెప్పాను. ఎప్పుడైతే నాకు కలెక్టర్ పోస్ట్కి వెళ్ళవలసి వచ్చిందో ఇల్లు వదిలి వెళ్ళాల్సి వచ్చింది. అంటే పిల్లలు, సంసారం అందరినీ వదిలి వేరే జిల్లాకి పోవాల్సి వచ్చింది. సో అది వెళ్ళాలన్నా వద్దా అని చాలాసార్లు ఆలోచించి
మేము ఒక కుటుంబంగా అందరం కూర్చొని సరే ఇది మంచి అవకాశం, 10 మందికి పనికొచ్చే పని చేసే అవకాశం కాబట్టి నువ్వు వెళ్ళు అని చెప్పి మా పిల్లలు మా ఆయన నన్ను అందరూ కలిసి పంపించారు. అప్పుడు జనగాం కలెక్టర్గా పోయాను. అయితే అప్పటి వరకు నేను అన్నీ చేసిన దాన్ని సడన్లీగా ఇప్పుడు మా వారి మీద బాధ్యత పడింది కదా, నువ్వు ఎవరు చూస్తారు ఇంట్లో అని అంటే చెప్తున్నా నేను. సో అప్పటి వరకు నేను తీసుకున్నాను, తర్వాత ఆయన తీసుకున్నారు బాధ్యత. సో అట్లా అదృష్టం ఏంటంటే ఒక అవగాహన ప్రకారంగా ముందుకు సాగుతోంది జీవితం మాకు. పెద్ద పెద్ద ఇళ్ళలోనే ఇస్తుంటే కష్టాలు ఉంటాయి. అమ్మ కలెక్టరా మా ఆయనంక సారు కొలువు వేసుకుంటే ఇట్లా మళ్ళీ ఇల్లు చూసుకున్నాడు, మళ్ళీ సొంత వ్యాపారం చేసుకుంటున్నాడు. పెద్ద పెద్ద ఇళ్ళల్లో చదువుకున్నారు కాబట్టి చదువుకొని ఇగో నువ్వు ఈ పని చేయి అబ్బా నేను ఈ పని చేస్తాను మాట్లాడుకుంటారు. ఇగో నువ్వు చేసినవా నువ్వు పెట్టినవా నీ బొచ్చిట్టు నా బొచ్చాటు అనుకుని ఎత్తేసుకోకండి. చూసిండ్రా, తెలుసుకోవాలి ఇస్తుంటే ముచ్చట్లు తెలుసుకోవాలి నమ్మ, లేకపోతే ఆగిండి అటు ఎగిరే ఈ అంగి అవతలకి ఎగిరే ఇట్లుంటాయి ఇళ్ళల్లో ఖాతాలు. ఇంత పని చేసిరంటే ఇంత చేస్తారమ్మ మగవాళ్ళు. ఆడవాళ్ళు ఏం తక్కువ లేరు, రేపు వాళ్ళు ఇంత చేసిరంటే ఇంతకన్నా పొడుగు చేస్తున్నారు. నువ్వేమడదంటే నువ్వేమడదు, ఇగో ఇట్లా ఇట్లా వేసుకుందాం మన ఓదికలేదు బోదికలేదు అన్నీ పోయి. పెద్ద పెద్ద వాళ్ళకి ఇట్లా మంచిగా ఉన్నారు మంచిగా చేసుకుంటున్నారు అంటే మాట్లాడుకోవాలి, నిమ్మలంగా కూర్చొని అనుకోవాలి, పిల్లలని ఇట్లా కూర్చోబెట్టుకొని ఏం చేద్దాం బెట్ట అని మాట్లాడుకున్నారంట. మీరు ఇట్లా మాట్లాడుకుంటే లొల్లులు కావు పంచాదులు కావు ఇళ్ళలో. అంటే పబ్లిక్ చెప్పాలి కదమ్మ, లేకపోతే వాళ్ళు పెద్ద కోళ్ళు పనులను పెట్టుకుంటే పనులు అన్ని పనులు చేస్తారమ్మ. ఎంత చెట్టుకు అంత గాలి అంతే. ఎంత చెట్టు అమ్మ కలెక్టర్ అమ్మ వాయినాక జనగామ కూడా మంచిగా చూసుకున్నావంట, మస్తు లొల్లులు పెట్టుకున్నావంట. ఓ జనగామ అంత కోడై కూసిందమ్మ నీ గురించి. ఏమిటికి లొల్లి పెట్టుకున్నావమ్మ ముత్తిరెడ్డితోటి? ఇవి లొల్లి పెట్టుకోవాలని పెట్టుకోరు కదా చంద్రమా. నేను ఇందాక చెప్పా కదా, మనం చేసే పని కరెక్ట్గా ఉండాలా, నీతివంతంగా ఉండాలా, రూల్ ప్రకారంగా ఉండాలా, చట్ట విరుద్ధంగా ఉండొద్దు, చట్ట ప్రకారంగా చేయాలా. ఇవన్నీ చేయాల్సిన అవసరం మనకు ఉన్నప్పుడు, అందులో ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నప్పుడు మనం దానికి నిలబడాలా. సో దానికి విరుద్ధంగా ఎవరైనా మనల్ని చేయమన్నప్పుడు మరి గట్టిగా చెప్పవలసి వస్తుంది కదా. అంతే నేను చేసి. మస్తులు ఎప్పుడు టీవీలో నేను ముచ్చట ముత్తిరెడ్డి ముచ్చట నేనమ్మ. ఏమంటారు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు కలెక్టర్ అమ్మ ముత్తిరెడ్డి కానీ గిట్ల లొల్లి పెట్టిండ్రు అప్పట్లో ఒక పార్టీ. ఏం పెట్టలేదు అపాయింట్మెంట్ అపాయింట్మెంట్ అట్లేం లేదు. చిన్న లొల్లి కాదు అది అమ్మ. ఇప్పుడు కలెక్టర్ అమ్మ ఆయన పెద్ద కొలువు, ముత్తిరెడ్డి ఏమో ఆ ఊరు ఆయన, నువ్వేమో హైదరాబాద్ ఆమె. ఆయన కాకుండా పక్కలతోటి ఎవరన్నా వేరే లీడర్లు ఫోన్ చేసి ఓ అమ్మ నువ్వు హైదరాబాద్లో ఉండేదాన్ని వీడు ఏంది మస్తు ఎక్క చేస్తున్నావు పోగామన్న మీ ఊరికి నువ్వు వెళ్ళిపోవాలి కానీ సంచగించి అంత చదువుకొని ఎప్పుడైనా ఫోన్లు చేసి భయపెట్టినారమ్మని? ఎప్పుడు లేదమ్మా, ఎప్పుడు లేదు. చెప్పా కదా, మనం ఆ పదవిలో ఉన్నప్పుడు అది బాధ్యతని భావిస్తే, అది పదవి అని అనుకోకుండా బాధ్యతని భావిస్తే, ప్రజలతో మమేకమై పనిచేస్తే ప్రజలే మనకు అండదండలుగా ఉంటారు. నాకు ఈరోజు కూడా జనగాం జిల్లా నుంచి వచ్చిన వాళ్ళు ఎంత ప్రేమగా ఎంత ఆప్యాయతగా మాట్లాడతారు. ఎక్కడ కనపడినా పరిగెత్తుకొని వచ్చేసి ఓ ఫోటో తీసుకుంటాం మేడం ఇన్ని రోజులైంది మిమ్మల్ని చూసి, అంత ప్రేమగా ఉంటారు. జనగాం ప్రజలే కాదు, పెద్దపల్లి జిల్లాలో కూడా నేను చేశాను కలెక్టర్గా, ఆదిలాబాద్ జిల్లాలో కూడా చేశాను. అక్కడ ప్రజలు, కరీంనగర్లో జాయింట్ కలెక్టర్గా చేశాను. అందరు ఎక్కడ చేసినా ఇదొక్కటి చాలా, మాకైతే ఎవరు గోల్డ్ మెడల్స్ ఇవ్వక్కర్లే కానమ్మా, ప్రజల ప్రేమ అనేది అది జీవితాంతం ఉండిపోయే ఒక అద్భుతమైన గుర్తు. అది గోల్డ్ మెడల్ కంటే ఎక్కువ. అది నాకు చాలా తృప్తినిచ్చిన విషయం అది. ఆ అమ్మ ఇప్పుడు తృప్తి అంటే యాదకొచ్చింది. కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీస్ వాళ్ళు ఉంటారు కదమ్మ, వాళ్ళందరూ అంట లీడర్లు ఎట్లు చెప్తే అట్లనే పని చేయాలి పడుతుందంట. ఇప్పుడు జనగాం కలెక్టర్ చేసినప్పుడు నువ్వేమో గవర్నమెంట్ ఉద్యోగివి, కలెక్టర్ అమ్మాయినా కూడా గవర్నమెంటే కదా, అంతే. వాళ్ళేమో గవర్నమెంట్ని పరిపాలన చేసేటోళ్ళు. వాళ్ళు చెప్పి ఓ మేడం మేము చెప్పినట్టు చేయి మేడం, నువ్వు ఊకే మమ్మల్ని సతాయించకని ఎప్పుడన్నా ఎవరన్నా వచ్చి అన్నారా మేడం మిమ్మల్ని? లేదమ్మా, ఇది నువ్వు ఇందాక ఈ విషయం చెప్పావు, అదొక్క సంఘటన తప్ప నాకు ఇప్పటి వరకు కూడా ప్రజాప్రతినిధులు నిజంగా చెప్పాలంటే చాలా సహకారం ఇచ్చారమ్మా. నేను పెద్దపల్లిలో పనిచేసినప్పుడు కలెక్టర్గా 5 నేషనల్ అవార్డ్స్ తెచ్చుకున్నాం మేము. 5 నేషనల్ అవార్డ్స్ ఎట్లా వస్తాయి? నేను ఒక్కరిని గోవర్ధన పర్వతం చిటికెన్ వేల మీద కృష్ణుడు ఎత్తినట్టు ఎత్తానా? నేనేమన్నా? ప్రజలు సహకరించారు, ప్రజాప్రతినిధులు సహకరించారు, మా సహ ఉద్యోగులు సహకరించారు.
అందరూ ఇంకా పత్రికా విలేకరులు కూడా సహకరించారు మంచి కవరేజ్ ఇచ్చి. అమ్మ పెద్దపల్లి గురించి 2 ముచ్చట్లు చెప్పాలి. ఇప్పుడు పెద్దపల్లి పని చేసినప్పుడు అందరు సహకరించారు అని మీరు చదువుతున్నారా అమ్మ? కానీ మీ కిందలు ఎప్పుడన్నా తిట్టుకునేది ఎప్పుడన్నా చూసుకున్నారా మరి? ఓ అమ్మ ఈ మేడం వచ్చిందంటే ఓ లొల్లిరా నాయన బాయ్యమ్మ ఓ అమ్మ వచ్చే మేడం వచ్చే దెబ్బకు చదువుకోండి అని ఇట్లా ఎప్పుడన్నా అట్లా అనుకున్నది ఎరికైందమ్మ? అంటే చెప్పాను కదా చంద్రబా, మనము చేసే పని మంచి పని అనుకున్నప్పుడు, 10 మందికి మేలు చేసే పని అనుకున్నప్పుడు మనం కూడా కష్టపడతాం, పక్క వాళ్ళు కూడా కష్టపడాలి, తప్పదు. అదొక టీం వర్క్. ఓకే, ఆ టీం వర్క్ని మనం ముందుకు వెళ్ళే క్రమంలో ఎక్కువ గంటలు పనిచేయవలసి వస్తుందేమో, అప్పుడప్పుడు కొంచెం తక్కువ సమయం ఇచ్చి ఎక్కువ పని చేయాలి, హడావుడి పెట్టే పరిస్థితి రావచ్చేమో, ఒక్కొక్కసారి ఇంట్లో ఏదో కష్టం ఉండి కూడా ఆఫీస్లోనే ఉండిపోయి పని చేయవలసి వస్తుందేమో. అలా నా కింద పనిచేసే వాళ్ళు కొంతమంది అనుకునే ఉంటారు, కాదని అట్లా. కానీ పని ఎప్పుడైతే మనం విజయవంతంగా పూర్తి చేస్తామో ఆ ఆనందాన్ని కూడా వాళ్ళు చవి చూశారు. కాబట్టి నాతో నాకు ఎప్పుడు కూడా ఒక మనిషి నువ్వు చేస్తావా లేదా అని తిట్టే అవసరం నాకు రాలే. మనం ఎట్లా ఒక మనిషిని ఎప్పుడైనా సరే నువ్వు ఆలోచించుకో, నేను మంచి పని చేశాను అనే ఒక తృప్తి ఒక మనిషికి చాలా అవసరం, చాలా అవసరం. సెల్ఫ్ యాక్చువలైజేషన్ అంటారు. అదేంటి అంటే ఏమడదమ్మా మళ్ళీ అని ఒక పారి? సెల్ఫ్ యాక్చువలైజేషన్ అంటే నేను ఒక పని చేయగలను అని అది చేస్తేనే కదా తెలిసేది. అదే. సో అట్లా మనం చేయగలిగేమో అని అంటే ముందర మనకు భయం అనిపించవచ్చు, అరే ఇది ఏమో కష్టమైన పని, ఎక్కువ కష్టపడాలి, ఎందుకు వచ్చింది అని అనుకునే వాళ్ళు ఉంటారు. కానీ చేసిన తర్వాత దాంట్లో మనం ఇంత బాగా చేయగలమనే ఒక ధైర్యము, తృప్తి, 10 మందికి పనికొచ్చే పని. ఇందాక నుంచి నేను 10 సార్లు ఆ మాట ఎందుకంటున్నానంటే జీవితంలో అది ముఖ్యమమ్మా. డబ్బు కంటే ఇంకేదన్నా కంటే కూడా 10 మందికి పనికొచ్చే పని చేస్తే అది మనం చేసిన పనికి సార్థకత్వం అదే కదా. ఇంకా వేరే ఏమి సార్థకత్వం ఉంటుంది? మనకు వచ్చే జీతం ఎట్లన్నా వస్తుంది, ఇక్కడ ఉంటేనా వస్తుంది, ఇంకో చోటన్నా వస్తుంది. కానీ నువ్వు చేసే పనిలో విలువని పెంచి దానికి 10 మందికి పనికి వచ్చినప్పుడు అప్పుడు దానికి ఆ జీతం కోసం పనిచేసినట్టు కాదు, ఆ తృప్తి కోసం మనం పనిచేసినట్టు. ఆ తృప్తి అందరు చవి చూస్తారమ్మా. ఎవరైనా సరే పని చెయ్యని వాళ్ళు కూడా ఇంత బాగుందే మనం ముందుకెళ్ళి చేద్దాము అని అనుకునే పరిస్థితి వచ్చింది. పెద్దపల్లిలో కూడా అసలు కొత్త జిల్లా, మనుషులు లేరు. జిల్లా స్థాయిలో ఆ డిపార్ట్మెంట్కి హెడ్గా పనిచేసిన వాళ్ళు రావాలి అసలు. కానీ వాళ్ళకంటే కింద స్థాయి అధికారులు మా దగ్గరికి రావడం జరిగింది. ఎందుకంటే 4 జిల్లాలు అయిపోయింది ఒక్క కరీంనగర్ జిల్లా. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి అంత ఎక్స్పీరియన్స్ ఉండదు, నాలెడ్జ్ కూడా అంత ఉండకపోవచ్చు. అలాంటప్పుడు వాళ్ళతో పని చేయించుకొని చేయాలి అని అంటే ఫస్ట్ వాళ్ళ ధైర్యం నింపాల, పని మీద ఇష్టం అనేది పెంచాల, ఒక టీం వర్క్లో ఉండే తృప్తి ఏంటనేది వాళ్ళకి చూపించాలా. సో వాళ్ళని ఇది మచ్చిగా చేసుకోవటము, వాళ్ళలోని శక్తిని బయటికి తీయడం అనేది కూడా లీడర్గా ఒక మా బాధ్యత అవుతుంది. ఆ బాధ్యతను మనం సరిగ్గా నిర్వర్తించినప్పుడే అందరి సహకారం కూడా లభిస్తుంది. ఆమె పెద్దపల్లి ముచ్చట ఇంకొకటి అడిగినాక డబ్బులు అన్నారు కదా ఇంతకుముందు మీరు, ఆ డబ్బుల ముచ్చట అడుగుతా. పెద్దపల్లి కాడనంట పబ్లిక్ రోడ్లు గిట్లా ఏమన్నా ఊర్లో గిట్లా ఏమన్నా గలీజ్ చేసిండ్రంటే సుక్కలు చూపిస్తుంటారంట. ఏమన్నా పైసలు వసూలు చేద్దురా వాళ్ళ దగ్గర, లేకపోతే ఇంట్లోకి ఏమైనా సామాన్లు తెప్పిస్తురా, లేకుంటే 10 మందికి వండి పెట్టాల బిడ్డ మీరు అని చెప్తురు. ఏం చేస్తురమ్మా పెద్దపల్లిలో? ఏం గింత గలీజ్ కాకుండా చూద్దురంట. అదే అప్పుడు స్వచ్ఛ భారత్ అని మనకు ఒక ప్రోగ్రామ్ ఉండింది. టాయిలెట్స్ కన్స్ట్రక్షన్ ఒకటి, గ్రామాన్ని నీట్గా పెట్టుకోవడం, మనకు వచ్చే ఆ చెత్త చెదారం ఏదైతే ఉందో దాన్ని సరిగ్గా డిస్పోజ్ చేయడం, దానివల్ల మనకి రోగాలు రావు కదమ్మా. ఇప్పుడు ఇంటి ముందర మనకి మురికి కాలువ ఉంటుంది, ఆ మురికి కాలువలో అన్నీ వేస్తాం మనం, ఇంట్లో చెత్త కూడా తీసుకొచ్చి దానిలోనే వేస్తాం. సో మనం కొన్ని పద్ధతులు మార్చుకుంటే గ్రామంలో క్లెన్లీనెస్ అనేది వస్తుంది, అప్పుడు ఆరోగ్యం బాగుపడుతుంది. ఆరోగ్యం బాగుపడినప్పుడు డబ్బులు కూడా మనకి మిగులుతాయి కదా. సో అట్లా మనం స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ని దృష్టిలో పెట్టుకొని అందరినీ దాని గురించి మేల్కొలిపి ప్రతి గ్రామంలో ఆ ప్రోగ్రామ్కి సంబంధించిన అన్ని అంశాలను మనం తీసుకోవడం జరిగింది. అంటే సోక్ పిట్స్ అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంటి ముందర మురికాలు ఉండొద్దంటే
మనకి సోప్ పిట్స్, దాన్ని తెలుగులో ఏమంటారో నాకు ఐడియా రావటం లేదు. ఇంకుడు గుంతలు. ఇంకుడు గుంతలు ప్రతి ఇంటికి పెడితే ఆ ఇంట్లో వేస్ట్ వాటర్ అంతా అందులోకి వెళ్ళిపోతుంది. అప్పుడు నీకు ఇంటి ముందర మురికి కాలం అవసరమే లేదు. అలా పూడిపించేసాం మేము చాలా వరకు. అట్లా ఇంకా మురికాలం లేని జిల్లాగా కూడా మనం ప్రకటించడం జరిగింది పెద్దపల్లి జిల్లా. అన్ని ఇళ్లలో కూడా మనం ఇంకుడు గుంతలు కట్టడం జరిగింది. అది పెద్ద అచీవ్మెంట్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా పరిగణించింది అప్పుడు. 5 అవార్డులు అంటే ఏమిటికి ఇచ్చిండ్రమ్మా? అదే మొత్తం ఈ స్వచ్ఛ భారత్ గురించే. అక్కడ ఒకటి టాయిలెట్స్ అన్నీ కట్టడం, అట్లాగే కమ్యూనిటీ టాయిలెట్స్ కూడా కట్టడం, వాటి మెయింటెనెన్స్ జాగ్రత్తగా చూసుకోవటం, ఈ స్వచ్ఛత అనేది జీవన శైలిగా మార్చటం. ఇప్పుడు ఆడవాళ్ళకి నెలసరి వస్తుంది. నెలసరి వచ్చినప్పుడు కూడా ఎంత పర్సనల్ హైజీన్ అనేది చాలా ముఖ్యం. దాని మీద కూడా కార్యక్రమాలు చేయడం జరిగింది. సో అంతేకాకుండా ఇందాక నేను చెప్పిన ఈ ఇంకుడు గుంతల వల్ల ఎక్కడ కూడా మురికి నీళ్లు పారే అవకాశం లేకుండా చేయడం జరిగింది. తర్వాత ఎక్కడైతే ఈ చెత్తని కలెక్షన్ చేస్తామో దాన్ని రకరకాల చెత్త అనేది పొడి చెత్త అని అప్పుడు ఇచ్చిండ్రు కదా, ఆకుపచ్చ డబ్బా ఒకటి తడి చెత్తకి. సో వాటిని డివైడ్ చేసుకోవటం, తర్వాత తడి చెత్తని మళ్ళీ దాన్ని ఎరువుగా మార్చుకొని ఎట్లా వాడుకోవచ్చు, ఇవన్నీ కూడా మనం గ్రామ స్థాయిలో ఇంటింటి స్థాయిలో తిరిగి మాట్లాడి వాళ్ళకి అవగాహన కల్పించి చేసిన పని అన్నమాట. సో అది అంచెలంచెలుగా 4-5 అవార్డ్స్ రావడానికి కారణం కూడా అంచెలంచెలుగా ఒక్కొక్కటి కంప్లీట్ చేసుకుంటూ పోతున్నప్పుడు అవార్డులు ఆ రకంగా రావడం జరిగింది. అమ్మ, పెద్దపల్లి జిల్లాలో ఆడపిల్లలు అందరికీ అది ఇట్లా ఎవరైనా నడ్డమొస్తే గిప్ప గుద్దేది ఒకటి నేర్పించిన ఉంటుంది. దాన్ని ఏమంటారు, నాకు పేరు యాక్చువల్గా జనగాంలోనే స్టార్ట్ చేశాను చంద్రబాబు. ఎందుకమ్మా జనగాంలో ఏమైనా ఉండే? ఏం లేదు. ఒకసారి నేను ఇట్లా ఆఫీస్లో కూర్చుని ఉండగా ఒక తల్లిదండ్రులు పాపం ఒక అమ్మాయిని అమ్మాయి చంటి పిల్ల ఏం కాదు, 8-9 ఏళ్ల వయసు ఉంటుంది, ఇట్లా చేతిలో ఇలా ఎత్తుకొని తీసుకొస్తున్నారు. గుంత పెద్ద పిల్ల కాలు ఇట్లా పడిపోయినా ఏమైందని అడిగితే ఆమెని పాపం చాలా భయంకరంగా ఆమె ఏమంటారు ఇక దాన్ని సరే ఆమె కొంత ఇదికి గురైందన్నమాట, దాడికి గురైంది చిన్న పాప. అది దాడికి గురవటం వల్ల తను నడవలేకపోయింది అనమాట. 8 ఏళ్ల వయసమ్మ. ప్రపంచం ఏం చెప్తాం చెప్పు చంద్రబా. 8-9 ఏళ్ళ పిల్లలను ఇట్లా ఇది చేసిన ఊర్లను చూడలేము మొక్కలు. సో ఆ పిల్ల పాపం నడవలేని స్థితిలో ఉందన్నమాట. అన్ని ఆపరేషన్లు చేస్తే కూడా నడవలేకుండా ఉంది ఆ అమ్మాయి. అది చూసినప్పుడు నిజంగా నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకు ఇంత చిన్న పిల్లలకు అంత బాధ? అసలు సగం ఇలాంటి దాడులకు గురయ్యే ఆడపిల్లలు వాళ్ళలో ధైర్యం లేక ఏమైనా చెప్పాలంటే, సపోజ్ ఏదైనా కొంచెం చిన్న తప్పు జరిగినప్పుడు, లేదంటే ఎవరైనా మన దగ్గరికే వచ్చి ఏదో తప్పుగా మాట్లాడినప్పుడు అది కూడా మనం సొంత వాళ్ళకి చెప్పుకోకుండా దాన్ని దాచిపెట్టుకొని, అమ్మో స్కూల్కి పంపించరేమో, ఇతను ఎవరో నా వెంట పడుతున్నాడు కానీ నేను చెప్పుకోను ఎందుకంటే అమ్మ నన్ను స్కూల్కి పంపదేమో, ఇలాంటి బాధలు భయాలుతో మొదలయ్యేవి తర్వాత పెద్ద సైజు దాడుల కింద మారే పరిస్థితి ఉంటుంది. అప్పుడు నాకు అనిపించింది అనమాట, అలా ముందర ఈ పిల్లల్లో ధైర్యం నింపాలంటే శరీరాన్ని వాళ్ళ ఆయుధంగా మార్చుకోవాలి. శారీరక దృఢత్వం ఎప్పుడైతే వస్తుందో మానసిక దృఢత్వం కూడా వస్తుంది. అప్పుడు నేను వాళ్ళకు అక్కడ జనగాం జిల్లాలో కరాటే నేర్పించాను. ఒక మంచి సంస్థ రుద్రమదేవి డిఫెన్స్ అకాడమీ అని ఉంటే వాళ్ళని పిలిపించాము. పిలిచి వాళ్ళు అసలు డబ్బుల గురించి కూడా లెక్క చేయకుండా ప్రతి గ్రామానికి వెళ్ళి అన్ని స్కూళ్ళల్లో నేర్పిస్తే 15,000 మంది పిల్లలతో ఒక గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ చేయడం జరిగిందనమాట వాళ్ళతో ప్రదర్శన. సరే అక్కడేమో కరాటే చేయించాం, మరి పెద్దపల్లిలో కూడా చేయాలి కదా, అక్కడ కూడా ఆడపిల్లలే కదా. అక్కడ ఏం చేశామంటే కేరళ సంప్రదాయానికి చెందిన కలరి పయట్ అంటారు, అది చాలా బాగుంటుంది. అది మన స్వదేశీ విద్య, మార్షల్ ఆర్ట్స్. సో అది నేర్పించామన్నమాట ఇక్కడ పెద్దపల్లిలో. అప్పుడు అప్పటి గవర్నర్ గారు కూడా వచ్చి చూడడం జరిగింది.
చాలా సంతోషపడడం జరిగింది. పిల్లలు కూడా అమ్మ, నేను ఏమంటున్నా అంటే ఇలాంటివి నేర్పినప్పుడు వాళ్ళ స్వభావంలోనే మార్పు వచ్చేస్తుంది. నడిచే తీరులో, మాట్లాడే తీరులో, పరిస్థితులను ఎదుర్కొనే తీరులో, ఆలోచన సరళిలో అన్నిట్లో మార్పు వచ్చేస్తుంది. సో అది మనం చూసాం కాబట్టి ఆ బెనిఫిట్ అందరికీ ఇవ్వాలన్న ఉద్దేశంతో నేను ఏ జిల్లాకి వెళ్ళినా ఆ ప్రోగ్రామ్ అయితే ఖచ్చితంగా చేస్తాను. ఇప్పుడు కూడా ఇక్కడ కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్గా ఉన్నాం కదా, ప్రతి స్కూల్లో ఈ రాష్ట్రం అంతటా కరాటే నేర్పించడం జరిగింది పిల్లలకి. అమ్మ ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాలలో చూపిస్తారు, కలెక్టర్ అనగానే పెద్ద ఉద్యోగం అనగానే ఇక వాళ్ళు వస్తారు మంచిగా కొత్త బట్టలు లెక్క ఇట్లా గట్టి బట్టలు వేసుకొని వచ్చి ఇగో మీరు మాకు ఇట్లా సాయం చేయండి, మేము మీకు ఇట్లా సాయం చేస్తామని ఇక సూట్ కేసులు తీసుకొచ్చి పైసలు చూపించి ఇట్లా చేస్తారు కదమ్మా. అట్లా నిజంగా జీవితంలో ఇప్పుడు నాకంటే ఎరకలేకపోయి కలెక్టర్ అమ్మలతోటి ఎట్లా ఉంటుంది, మనుషులు వస్తారు ఎట్లా మాట్లాడతారు అని మనకు తెలియదు కదమ్మా. నిజంగా ఎవరైనా నచ్చి లంచము ఎర్ర చూపుడు ఇట్లాంటివి చేస్తారా అమ్మ అసలు? నిజంగా ఉంటుంది అట్లా? చెప్పన్నా చంద్రబా, ఇందాక మళ్ళీ నేను అదే చెప్పాల్సి వస్తుంది సమాధానం. మన వ్యక్తిత్వాన్ని బట్టి మనం ఆఫీస్లో కాలు మోపే ముందరే మన గురించి అందరికీ తెలిసిపోతుంది. ఈమె ఎట్లాంటిది, ఈమె మనం చెప్తే వింటదా, ఈమె లంచాలు తినే వ్యక్త, ఈమెకి ఇంకేమేమి అలవాట్లు ఉన్నాయి, ఈమెకి దేవుడు అంటే భక్త, ఈమెకి పట్టు చీరలు కట్టుకోవాలని అలాంటివి అన్నీ ఇస్తే సంతోషపడే వ్యక్త, ఏదైనా గిఫ్ట్స్ ఇస్తే అన్నీ తెలిసిపోతాయి జనాలకు. కాబట్టే ఇది గ్లాస్ హౌస్ అంటారు. ఇప్పుడు మనం కూర్చున్న ఆఫీసు ఒక గాజు రూమ్ అన్నట్టు అనుకోవాలి. సో మనం అనే మాట, చేసే పని, ఈ ఆఫీస్లో కూర్చున్నా బయటకు వెళ్ళినా అందరూ పరిశీలిస్తుంటారు. అది మనం అడ్వాంటేజ్గా తీసుకోవాలి. మనం అలాంటి నడవడి ఉందనుకో, మంచి నడవడి ఉందనుకో, ఎవరు వచ్చేది ఎందుకు అడుగుతారమ్మా? అడగరు. నేను ఈ రోజు వరకు చెప్తున్నా, ఈ రోజు వరకు నాకు ఇప్పటి వరకు కూడా ఎవరైనా వచ్చి నేను ఇది ఇస్తాను మీరు ఈ పని చేసి పెట్టండి అన్న దాఖలాలు లేవు. ధైర్యం ఉండకపోవచ్చు మొదలు, అదే చెప్పాను కదా. అలాంటివి మనం సహించమని తెలిసినప్పుడు మన దగ్గరికి అట్లాంటివి రానే రావు. అలాంటి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళ దగ్గరికి నడుస్తుంది కావచ్చు, బట్ మనం అలాంటి వ్యక్తిత్వం కామని తెలిసినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో అట్లాంటిది జరగదు. ఒకవేళ జరిగిందే అనుకో, నాకు జరగలే కానీ ఒకవేళ జరిగిందే అనుకో, దానికి ఎట్లాంటి పరిష్కారం అనేది గట్టిగా మనం చూపించగలిగితే మళ్ళీ జరగదు కదా. అమ్మ, మీ అమ్మ గురించి అడుగుడు మర్చిపోయినా. ఇంత పెద్ద చదువు చదివించింది, ఇంత మంచిగా కలెక్టర్ని చేసింది. ఆ అమ్మ ఎంతగానో కష్టపడుతుండే, పొద్దుగా లేచి. ఇప్పుడు అమ్మ డబ్బా కట్టంది అయితే పోము, మా పొరలైనా స్కూల్కి పోవాలంటే డబ్బా కట్టే వస్తాను. మళ్ళీ వాళ్ళ నాయనకి ఇట్లా కడితే పొరలకు నచ్చదు, ఉప్పే లేదమ్మ నాయన కట్టిండి అంటారు. అందుకని పొరలకు డబ్బా కట్టేటప్పుడు అంత నేనే చూసుకుంటాను. మీ అమ్మ ఎన్ని డబ్బాలు మోసింది, ఏమేమి వండి పెడుతుండే, ఏం చేస్తుండే, ఆమె ఇంత కష్టపడ్డదమ్మ నేను ఇంత చదివిపియనికే. చంద్రబాబు, నువ్వు అడిగావు కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది. నా జీవితంలో మా అమ్మ లేకపోతే నేను లేను. అంటే ప్రాణం పోసిన తల్లిగానే కాకుండా జీవితం ఇచ్చిన తల్లి నాకు. మా అమ్మ ఎట్లా అంటే తను పిల్లల కోసమే బతికింది, తన శరీరం గురించి ఎప్పుడు కూడా పట్టించుకోలేదు. నాకు, మా అక్కకి, మా తమ్ముడికి ఎప్పుడు కూడా నేనున్నాననే ఒక ఇది కలిగించింది అన్నమాట, ఒక దృఢమైన ధైర్యాన్ని కలిగించింది అన్నమాట. అయితే ఇప్పటికి కూడా నేను ఎప్పుడైతే ఉద్యోగానికి వెళ్తానో మా పిల్లల్ని దగ్గర నువ్వు తిన్నావా, చూసావా అన్నీ ఇప్పటికి కూడా, మా అమ్మకి ఇప్పుడు 80 ఏళ్ళు, ఇప్పటికి కూడా తను చూసుకుంటుంది అనమాట. అట్లా అడుగుతుంది. నేను తిన్నానా లేదా అని నాకు ఫోన్ చేస్తుంది ఆఫీస్లో. నేను ఆ టైంకి తినను, ఏదో ఒక మీటింగ్ ఉంటుంది, అది ఉంటుంది. తిన్నావా అమ్మ అని ఫోన్ చేస్తుంది ఇప్పటికి కూడా. మా అమ్మే కాదు, అమ్మలందరూ అంతే. కానీ నాకు మా అమ్మ అనుభవం కాబట్టి మా అమ్మ సంగతి నేను చెప్తున్నా. ఆదర్శంలో మా నాన్నగారు ఎలా అయితే నాకు నిలబడ్డారో, జీవితంలో కష్టం అనేది, కష్టం అనుకోకుండా బాధ్యతని నిర్వర్తించడం అనేది మా అమ్మ నేర్పింది. అమ్మ, ఇప్పుడు అమ్మ గురించి ముచ్చట వచ్చింది కాబట్టి అమ్మ గురించి అడిగిన. నాయన ఇప్పుడు మనకు ఇంట్లో 3 పిల్లలు, ఆయనది ఒక గవర్నమెంట్ కోలువు, 3 పిల్లలను చదివియాలి. పైకించి నువ్వు చదువుతున్న చదివే ముతిమంత చదువు కాదు, గవర్నమెంట్లో చదివేసి వచ్చేసిందంటే అయిపోయే ముచ్చట కాదు. ఇంత చదివియాలి నా అంటే పెన్నులకి లేకపోయే,
పేపర్లకు లేకపోయే జిరాక్సులు కొట్టిపించుకొని మస్తు చదువుకునేది ఉంటుందంట కదమ్మా. ఆ జిరాక్సులకు లేకపోయే ఫీజులకు కష్టమై ఇటువంటి కష్టాలు ఎప్పుడన్నా పడ్డావా అమ్మ నువ్వు? అంటే నేను పడలేదు కానీ మా నాన్న పడ్డారు చంద్రబా. మా నాన్నకి యూనివర్సిటీలో కొలువు కదా. మొదట్లో అసలు ఒక్కొక్కసారి ఎట్లా ఉండేదంటే జీతం వస్తేనే ఇల్లు గడిచేది. సో జీతం తీసుకోవడానికి బస్సు ఎక్కి వెళ్ళడానికి కూడా ఒక్కొక్కసారి డబ్బులు ఉండేవి కావు. మొదట్లో మా నాన్న ఉద్యోగానికి వచ్చినప్పుడు. తర్వాత కొంచెం సెటిల్ అయ్యాము, పిల్లలు మేమంతా పుట్టిన తర్వాత. అయినా కూడా మాది ఒక మధ్య తరగతి కుటుంబం. జీవితంలో చదువు అనేది ముఖ్యం, ధర్మం బద్ధంగా నడుచుకోవాలి, ఇవన్నీ ఆదర్శాలని మాత్రం ఎక్కడా లోటు లేకుండా మాకు నేర్పి పెంచారు మా అమ్మ నాన్న. కాబట్టి ఎవరైనా మంచి మంచి దుస్తులు వేసుకున్నారు మనకు లేవు అనే ఫీలింగ్లో మేము ఎప్పుడు పెరగలే. మాకున్నది ఏంటి అనే విలువ మాకు తెలుసు, అలా నేర్పించారు మా అమ్మ నాన్న. అట్లాగే ఇప్పుడు నేను పెళ్ళి అయిన తర్వాత కూడా నేనేం కార్లో ఎక్కి తిరగలే మొదట్లో. తర్వాత మా ఆయన కారు కొన్నారు కానీ ఓ స్కూటర్ మీదే మా జీవితం, అట్లానే చేసుకున్నాం. సో దానికి నేను ఎప్పుడు బాధపడలేదు. అది మన స్తోమతని బట్టి మనం బతకడంలో అందులో ఉండే అదే కరెక్ట్ పద్ధతి కదా. అందులో మనం ఇంకా ఎక్కువ అనుభవాన్ని చవి చూసామని అనుకోవాలి. డైరెక్ట్గా సిల్వర్ స్పూన్తో పుట్టడం అనే వాళ్ళకి ఈ అనుభవాలు తెలియవు. ఇంత ధైర్యం ఇట్లా రాదమ్మా పొరలకు. అది సో అట్లా మా అమ్మ నాన్న కూడా కొంచెం కష్టాలు పడ్డారు. మా అమ్మ కూడా ఎప్పుడు మా నాన్నని ఒక పట్టు చీర కొని అని కూడా అడిగేది కాదు, ఏదన్నా ఉంటే పిల్లలకి చేయండి అనేది. అరే సో అట్లా ఇద్దరు మా అమ్మ నాన్న ఒకళ్ళు బాగా అర్థం చేసుకునేవాళ్ళు. పిల్లల చదువు విషయంలో ఎక్కడా లోటు రాకూడదు, మనం ఇంకేదన్నా తక్కువ చేసుకున్నా పర్వాలేదు అని ఆ రకంగా పెంచారు. వాళ్ళిద్దరికి శనార్థులు చెప్పినా అని చెప్పాము. శనార్థులు వాళ్ళకి జీవితం అంతా శనార్థులు చెప్పుకున్నా నాకు సరిపోదు. కలెక్టర్ల ముచ్చట ఇన్ని జిల్లాలు పనిచేసి ఒక్క జిల్లాలో ఒక్కతాను గట్టిగా 5-10 ఏళ్ళు నిలబడకపోతేవా అమ్మ, ఏడుకెంచో ఆడికెంచి ఉరుకొచ్చుడేనా ఆయన. అంటే నిజంగా నీకే నచ్చక వచ్చేస్తేవా, లేకపోతే ఓఎమ్మ మీరు ఉంటే కష్టమని ఇట్లా నేను బదిలీ చేసుకుంటా పంపించుడేనా? అట్లా లేదు చంద్రవ్వ, నీకు అట్లాంటి ఆలోచన ఎందుకు వచ్చిందో. సినిమాలో చూస్తాం కదమ్మా. ఆ సినిమా కాదులే, ఈ నా జీవితంలో సినిమా లేదు, నువ్వు అంత ఆలోచించకు. మొదటిదేంటి, 2 ఏళ్ళు జనగాంలో చేశారు. 2 ఏళ్ళు చాలా మంచి టర్మ్ కింద లెక్క. మంచి టర్మ్ ఏందమ్మా, మంచిలో కింద లెక్క ఒక దిక్కు. సో అక్కడ నేను అనుకున్నవన్నీ మిషన్ వైరత అనే కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని A to Z కంప్లీట్ ఫస్ట్ జిల్లా రాష్ట్రంలో అది కంప్లీట్ చేయించడానికి ప్రతి ఇంటికి తాగునీరు. సో 2 ఏళ్ళు అక్కడ ఉన్నప్పుడు చేసిన పనులన్నీ చాలా తృప్తినిచ్చాయి. 2 ఏళ్ళు ఏం చిన్న సమయం కాదు. సరే ఆ సమయం తర్వాత నాకు ట్రాన్స్ఫర్ అయింది, అది వేరే విషయం. ట్రాన్స్ఫర్ అనేది 2 ఏళ్ళకు ఒకసారి జరగడం సర్వసహజం. గవర్నమెంట్లో 2 ఏళ్ల కంటే లోపు కూడా ట్రాన్స్ఫర్ అవుతారు, కానీ 2 ఏళ్ళు ఈజ్ అ రీజనబుల్లీ గుడ్ టెన్యూర్. అటుకేంచమ్మ పెద్దపల్లిలో కూడా 2.5 ఏళ్ళు ఉన్నా. మళ్ళీ వాటిని తీసుకొస్తున్నామని ఉంచినట్టున్నారు అమ్మ. 2.5 ఏళ్ళు ఉండరు, ఇంకా 2 వస్తాయి అనుకున్నట్టున్నారు. ఇక అట్లా ఏమో కానీ బట్ ఏమంటే చంద్రవ, ఎప్పుడన్నా కలెక్టర్గా పనిచేసినప్పుడు ప్రజలతో అవినాభావ సంబంధం ఎప్పుడైతే ఏర్పడుతుందో ఆ ప్రేమ అనేది వచ్చేస్తుంది. వదిలి రాబుద్ది కాదు చంద్రవ, నిజంగా చెప్తున్నా. మనం ఫ్యామిలీతో ఉండం కదా, అప్పుడు వాళ్ళే మన ఫ్యామిలీ లాగా మనం భావిస్తాం. అది వాళ్ళనే మన కుటుంబంలాగా భావిస్తాం, మన కింద పనిచేసే వాళ్ళని మన కుటుంబంగా భావిస్తాం. అమ్మ నువ్వు అంత పని చేసినప్పుడు అప్పుడు అంత పోరలు ఎట్లా మమ్మల్ని పిల్లగోడు ఇద్దరు? అదే చెప్పా కదా, మా ఆయన చూసుకునేవారు, మా అమ్మ చూసుకునేది. వచ్చేటోళ్ళు అమ్మ అప్పుడప్పుడు నీ దగ్గర వారానికి ఓ రోజు ఖచ్చితంగా వచ్చేవాళ్ళు. ఇంకా అప్పుడు ఏదో సినిమాకు షికారుకు తీసుకుపోయి వాళ్ళని కూడా తృప్తిపరిస్తే ఇక వెళ్ళిపోయే రోజు కంటతడి పెట్టుకొని వాళ్ళు పెట్టుకునే వాళ్ళు కాదు, నేనే. వాళ్ళకి ఏంటంటే కొంచెం అలవాటు అయింది. వాళ్ళు కనీసం వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మమ్మ అందరు ఉన్నారు, నాకెవరున్నారు ఇక్కడ మాకు. అందుకే నాకు చెప్పాను కదా, కుటుంబం అంతా వీళ్ళనే కుటుంబంగా నేను భావించాను. అందుకే పగలు రాత్రి పనిచేసేదాన్ని, తెల్లవారుజామున వెళ్ళిపోయేదాన్ని ఎక్కడ పల్లెల ఇది కోసం, విజిట్ కోసం అన్నట్టు.
అక్కడ ఏమేమి పనులు చేయాలి, పరిశుభ్రత ఏంటి అన్నీ చూసుకుని సర్పంచులు, గ్రామస్తులు అందరితో మాట్లాడుకొని ఆదిలాబాద్లో కలెక్టర్గా చేసినప్పుడు కూడా అంతే. 2.5 ఏళ్ళు చేసినాక మళ్ళీ ఆదిలాబాద్ పోయినావమ్మా. కానీ ఆదిలాబాద్ అంతా జంగలే కదమ్మా. అది అట్లేం లేదు చంద్రవా, ఇప్పుడు నువ్వు చూసిరా ఆదిలాబాద్ మస్తు ఉంటుంది. 2 సార్లు పోయినాను అమ్మ. నాగోబా జాతరకు పోయినా, ఇంద్రవెల్లి మన నాగోబా జాతర, అటు జంగుబాయి జాతర, అటు అటు ఎన్నుకోకుంటదమ్మా. పోయి ఎక్కి పోవాలి పోవాలి పోవాలి, పోయినా ఆడి కూడా పోయినా. అంటే ఆదిలాబాద్లో అంత అంటే నువ్వు నాగోబా జాతర గురించి చెప్తే అవును నిజమే, అది కొంచెం దూరంగానే ఉంటుంది. కానీ బట్ ఆదిలాబాద్ మామూలుగా మనం చూస్తే మంచిగా డెవలప్ అవుతుంది ఈ మధ్య. అసలు మొన్న నేనైతే చూస్తే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ కూడా అక్కడ పెట్టడానికి ఒక ఆమె వచ్చింది, యుఎస్ నుంచి వెనక్కి వచ్చి ఆదిలాబాద్లో పుట్టి పెరిగిన అమ్మాయి చక్కగా 200 మందిని పెట్టుకుని అక్కడ కంపెనీ పెట్టుకుంది, సాఫ్ట్వేర్ కంపెనీ. మనకి ఏంటంటే అభివృద్ధి అనేది అన్ని చోట్ల కనపడుతుంది. ఒకటి ఆదిలాబాద్ని వెనకబడిందని మనం ఎందుకు అనుకుంటాము అంటే కొంచెం ట్రైబల్ పాపులేషన్ ఉంది కాబట్టి అక్కడ ఇంకా కొంచెం చొచ్చుకుపోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. పబ్లిక్ ఇంటరా అమ్మ ఆదిలాబాద్లో? వాళ్ళ నమ్మకాన్ని మనం చూరగొనాలి. అలా వాళ్ళకి నమ్మకం ఎట్లా వస్తుంది? ఇప్పుడు నేను నీ మంచి కోసం పని చేస్తున్నాను అనే ఒక నమ్మకం వాళ్ళకి కలిగించాలంటే అది అంత సింపుల్ విషయం కాదు. వాళ్ళతో మాట్లాడాలి, చర్చించాలి, వాళ్ళతో కలిసి మెలిసి తిరగాలి, వాళ్ళతో పాటు తినాలి, వాళ్ళ ఊర్లు తిరగాలి. రాత్రి వాళ్ళ ఊర్లలో ఉండేదాన్ని నేను. నేనే కాదు, నాకంటే ముందర ఇంకొక కలెక్టర్ ఉండేదమ్మా దివ్య అని, ఆమె కూడా అట్లనే చేసేది. సో ఆ నమ్మకం వాళ్ళ దగ్గర నుంచి చూరగొనాలంటే వాళ్ళలో ఏకమై తిరగాలి. తిరిగినప్పుడు వాళ్ళకి నమ్మకం కలుగుతుంది. అప్పుడు మనం వాళ్ళ కష్ట నష్టాలు తెలుసుకొని ఒక్కొక్కటిగా మనం వాటిని పరిష్కరిస్తూ ఉంటే ఆ నమ్మకం ఇంకా దృఢపడి మనం వాళ్ళ అంటే చెప్పినట్టు వినరనే ఒక మాట అది రానే రాదు. ఇప్పుడు కొన్ని ఎంతైనా కంటెన్షియస్ ఇష్యూస్ అయితే ఉంటాయి. వాళ్ళు పట్టుకొని ఒకే మాట మీద ఉండొచ్చు, మనం ఒక మాట మీదే ఉండొచ్చు. కానీ అది అట్లా అడ్మినిస్ట్రేషన్ నడవదు. మనం ఎప్పుడైనా సరే అటు సైడ్ ఉన్న వాళ్ళని ఇటు సైడ్ ఉన్న వాళ్ళని అందరినీ మనం కలుపుకొని పోయి ఎట్లా బ్రిడ్జ్ చేయొచ్చు ఆ గ్యాప్ అనేది చూసుకుంటూ పోవాల్సిన అవసరం అడ్మినిస్ట్రేటర్గా అదే ముఖ్యమైన కర్తవ్యం. ఇప్పుడు ఆదిలాబాద్కి నుంచి హైదరాబాద్కి వచ్చేసినాం అమ్మ చక్కగా. అంతేనమ్మా. ఏమంటున్నారు పిల్లలు? మరి అమ్మ ఇన్ని రోజులకు వచ్చినాం అమ్మ హైదరాబాద్కి అన్నారా? ఇప్పుడు ఏం చదువుతున్నారమ్మా మీ పిల్లలు? ఇప్పుడు మా అమ్మాయి అయితే లండన్లో ఉంది. తను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తోంది, LLM చేస్తోంది అక్కడ కింగ్స్ కాలేజ్లో. కొడుకమ్మ? కొడుకు ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ BBA చేస్తున్నాడు మహీంద్రా యూనివర్సిటీలో. ఇద్దరు మంచిగా పెద్ద చదువులు చదువుకుంటున్నారు. చదువుతున్నారు. అమ్మాయిగా ఈడికి వచ్చిన హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఇదంతా ప్రాథమిక విద్య అని ఇక మనం మొత్తం స్కూళ్ళల్లో బడిళ్ళల్లో కాడికాచి చేసినాం. కలెక్టర్గా చేసినాక ఇది పెద్ద కొలువు అమ్మ దానికంటే? అంతే కదమ్మా. కలెక్టర్ అంటే జిల్లా స్థాయి, ఇక్కడ కమిషనర్ అంటే రాష్ట్ర స్థాయి కదా. HOD అంటే హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. ఒక డిపార్ట్మెంట్కి స్టేట్ లెవెల్లో హెడ్ అన్న. నేను అక్కడ అంత కలెక్టర్ అంటే పెద్ద ఇప్పుడు మాకు మా జిల్లాలో కలెక్టర్ మా సంగారెడ్డి జిల్లాలో మా మొత్తం జిల్లాలో ఎవరు పెద్దమ్మ? కలెక్టరే పెద్ద. కలెక్టర్ అంత పెద్ద కోలు విడిచిపెట్టి మళ్ళీ హైదరాబాద్ తీసుకొచ్చి ఒక చిన్న ఆఫీస్లో వేసిండ్రు. పాపం మేడం అనుకున్నాను నీకు ఎరకలేకపోయా. ఇదే పెద్దది అన్న సంగతి. ఆమె ఇప్పుడు బళ్ళల్లో మొత్తం మన బళ్ళలు ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్న బళ్ళలో ఏమిటిది సవాలు ఉన్నది? ఈ పని చేయాల్సిన పక్క పని చేయాల్సిన సవాలు ఏమడిది? ఫస్ట్ థింగ్ ఏంటంటే చంద్రబాబు, మన పిల్లల చదువులు ఈ కరోనా పుణ్యమా అని కొంచెం దెబ్బతిన్నాయి. ఆ సమయంలో దాదాపు 1.5 సంవత్సరం, ఇక 2 సంవత్సరాలు వేసుకో, స్కూల్ అనేది లేకపోవడం వల్ల వెనకబడిపోయారు పిల్లలు. కొన్ని బేసిక్ చదువులో కూడా, అంటే కొన్ని లెక్కలు కానీ మనం చేసే పదాలు రాయటంలో కానీ, దాన్ని FLN అంటాం అనమాట, ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ అంటాం. లెక్కలు, అక్షరాలు, పదాలు లాంగ్వేజ్లోను అట్లాగే మ్యాథ్స్లోను. సో వాటిలలో మనం తక్కువలో ఉన్నట్టు గుర్తించడం జరిగింది. ఎందుకంటే ఇది ఆ ఎఫెక్ట్ అన్నట్టు. కరోనా తర్వాత మన పిల్లలకి టైమ్లీ మనం అప్పుడు చదువు చెప్పే క్రమంలో కూడా ఏంటంటే ఈ సెల్ ఫోన్ల ద్వారా లేదంటే టీవీ ద్వారా ఎక్కడ ఆ చదువు అనేది అబ్బాలే కదా పిల్లలకు చేయడం ఏదో చేసాం, కానీ
అది అబ్బాలంటే డైరెక్ట్ టీచర్ ముందర కూర్చొని నేర్చుకోవడానికి దానికి తేడా ఉంది భయం కదా. పోతుంది కాదు. భయమే కాదు, అర్థం కావాలి కదా. ఇప్పుడు నాకు డౌట్ వచ్చింది, నేను డౌట్ అడగాలంటే టీచర్ అక్కడ ఉండాలి కదా. సో అది చిన్న చిన్న తరగతుల్లో పిల్లలకి అది ఇంకెక్కువ కష్టం. సో అందుకనే దాని మీద ప్రత్యేకంగా మనం కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. టీచర్స్కి ప్రత్యేకమైన ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. క్లాస్లో ఎట్లా నేర్పాలి, ఇలా కొంచెం వెనకబడిన పిల్లలకి ఇంకెక్కువ వెనకబడిన పిల్లలకి తేడా ఉంటుంది. సో వాళ్ళకి ఎట్లా చెప్పాలి, వీళ్ళకి ఎట్లా చెప్పాలి. టీఎల్ఎం అంటాం, అంటే టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్. ఇప్పుడు మనం ఏదో పాఠం చదివేసి పిల్లలు నేర్చేసుకున్నారు అనుకుంటే అది కాదు. వాళ్ళకి ఎట్లా అర్థమయ్యేలాగా చేయొచ్చు అంటే వాళ్ళ చేత్తో కొన్ని పనులు చేయిస్తే, కొన్ని చార్ట్స్ ద్వారా, లేకపోతే చిన్న చిన్న టాయ్స్ బొమ్మల ద్వారా, పరికరాల ద్వారా వాళ్ళకి ఎంత బాగా అర్థమవుతుందంటే దానివల్ల కాన్సెప్ట్ క్లారిటీ అనేది వస్తుంది. ఏదైనా అర్థం చేసుకునే పద్ధతిలో మార్పు ఉంటుంది. అది అప్పుడు అది జీవితాంతం వాళ్ళకి బాగా పనికి వస్తుంది. ఏదో ఎగ్జామ్ కోసం చదివాం రాసాం అన్నట్టు కాకుండా. సో అలా ఆ రకంగా అందరినీ ట్రైనింగ్ చేయటమే కాదు, క్లాస్ ఎట్లా చెప్పాలనే విషయంలో కూడా డీటెయిల్గా మనం పీరియడ్ ప్లాన్స్, తర్వాత మాడ్యూల్స్ ఇవ్వటం జరిగింది టీచర్స్ అందరికీ. సో ఈ దాదాపు 2-3 సంవత్సరాలు, 2 సంవత్సరాలు అనుకోమ్మా, 2 సంవత్సరాలు చాలా గట్టిగానే దీని మీద ఇప్పటికీ ప్రయత్నం జరిగింది. ఇంకా ముందు మనం దాని ఫలితాలు చూడబోతున్నాం. అమ్మ స్కూల్లో అనగానే ఇంకొక ముచ్చట గుర్తుకొచ్చింది. మా కేసీఆర్ సార్ వాళ్ళ మన్మడు గవర్నమెంట్ స్కూళ్ళల్లో బాత్రూమ్లు లేవు పాపం, అడవులలో ఎట్లా పోతున్నారు అని కుద్దా పిల్లగాడే చెప్పిండు. ఒక పారి చెప్తే మొత్తం ఫోన్లలో ఒకటే చూసుడు పోరలందరూ. ఓ కేసీఆర్ సార్ వాళ్ళకి మనమడి చెప్పిండు, కేసీఆర్ సార్ వాళ్ళ మనమడి చెప్పిండు అని. ఇప్పుడు ఎట్లున్నాయమ్మ గవర్నమెంట్ స్కూళ్ళల్లో బాత్రూమ్లు గీత్రూమ్లు మంచిగా కట్టిపిస్తుండ్రా, అన్ని సౌలతులు అన్ని పిల్లలకు ఆడపిల్లలకు ఉన్నాయా మరి? అంటే చంద్రబాబు, ఇప్పుడు మనకు టాయిలెట్లు కట్టించడం ఒక్కటే కాదు, దాని మెయింటెనెన్స్ కూడా చేసుకోవాలి. లేకపోతే కట్టించినవి వాడకుండా పోతున్నాం కదా, అది కూడా పెద్ద ప్రాబ్లం. అయితే ఎప్పటికప్పుడు మనకు గవర్నమెంట్ నుంచి సమగ్ర శిక్ష అనే ఒక కార్యక్రమం ఉంది. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రెండు కూడా కలిపి అందులో డబ్బులు ఇస్తారు. సో ఎక్కడెక్కడ అవసరమో మనం టాయిలెట్లు కట్టిస్తూనే ఉంటాం, ప్రతి సంవత్సరం కట్టిస్తూనే ఉంటాం మనం. అయితే ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే ఇదే ఒకటి, దాని మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోవటం, లేదా కొన్ని రిపేర్ల కారణంగా అది అక్కడ వాడుకలోకి తీసుకురాకపోవటం. సో వీటన్నిటికీ కూడా మన ప్రస్తుత ముఖ్యమంత్రి గారు మాకు ఒక మీటింగ్ పెట్టి, ఖచ్చితంగా ఇవన్నీ మీరు ప్రతి స్కూల్లో ఈ రీఓపెనింగ్ అయ్యేలోపు వచ్చే అకాడమిక్ ఇయర్, సో పిల్లలు ఉండరు కాబట్టి మనం మొత్తం ఈ కార్యక్రమాలన్నీ కూడా కంప్లీట్ చేసుకుని పిల్లలకి ఏమైనా ఇబ్బంది కూడా, ఎటువంటి ఇబ్బంది కూడా లేకుండా సౌలతులు అన్నీ ఇవ్వాలని చెప్పి ఆయన మాకు చెప్పడం జరిగింది. దాని ప్రకారంగా ప్రణాళిక కూడా వేసుకోవడం జరిగింది. అమ్మ ఇప్పుడు బాత్రూంలో ముచ్చట అడిగిన కానీ ఇప్పుడు పిల్లలకి హాస్టల్లో పిల్లలకి గిట్లా మీరే పెబ్బనంట కదమ్మా. ఇప్పుడు హాస్టల్ అన్ని హాస్టల్స్ కాదు చంద్రబాబు, ఓన్లీ కొన్ని హాస్టల్స్ నా కింద ఉంటాయి, ఇంకా కొన్ని వేరే డిపార్ట్మెంట్. ఇప్పుడు ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్ ఉందనుకో, అది ఎస్సీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్. మీ కింద ఏముంటాయమ్మా మరి? కేజీబీవీలు ఉంటాయి, కేజీబీవీస్. అలాగే తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్, అంటే ఎస్సీ ఎస్టీ బీసీ కాకుండా జనరల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉంటాయి అవి. అమ్మ పోరలకు మరి దుప్పట్లు, నెత్తికి సౌరు, మళ్ళా వాళ్ళకి ఇట్లా డబ్బు ఇస్తారు కదా, మనం తీసుకుపోయిన బట్టలు గిట్టలు పోరలు ఏమైనా తినడానికి తీసుకుపోతే అందులో పెట్టుకుని దాచుకున్నాడు, తాళం వేసుకున్నాడు, అట్లా అన్ని సౌలతులు అన్నీ ఉన్నాయి అమ్మ ఇప్పుడు మరి హాస్టల్లో పోరలకి. అది మనం ఇస్తామమ్మా, ప్రతి స్టూడెంట్కి ఇంత అమౌంట్ అని చెప్పి సమగ్ర శిక్ష ప్రోగ్రాంలో అవన్నీ మనం సమకూరుస్తాం. ప్రతి సంవత్సరం మనకు దాదాపు 2,000 కోట్ల పైనే వస్తుంది మనకి ఈ ఓన్లీ కేజీబీవీస్, తర్వాత అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్స్కి మనం ఇవ్వాల్సిన సౌలతుల కోసం వస్తాయి, పైసలు వస్తాయి. మనం ప్రతి సంవత్సరం ఇస్తూనే ఉంటాం పిల్లలకి అందరికి. ఎందుకంటే ఒక జిల్లాని ఇంత మంచిగా నడిపించుకున్నారు, ఇక స్కూళ్ళు అన్నీ మీ చేతులు ఉన్నాయి. సరస్వతి దేవి మీరే, ఇప్పుడు మీరే కాబట్టి పోరలకు మీ లెక్క మంచిగా చదువుకొని పెద్ద కోలుగు వేయాలంటే ఎట్లా చదువుకోవాలి, ఏమిటి మీద ఆలోచన పెట్టుకోవాలి, ఏమి విడిచిపెట్టాలి, ఒక్కపారి ముచ్చట చెప్పమ్మా. ఒకటి ఏంటంటే, జీవితం అనేది ఒక మంచి దారిలో నడవాలి అంటే ఖచ్చితంగా విద్య అనేది అవసరం. మంచి విద్య అభ్యసించటం, ఆ అభ్యసించే క్రమంలో మన టీచర్లు ఎవరైతే ఉన్నారో
వాళ్ళు కూడా అసలు ఎంత మంచి క్వాలిఫికేషన్స్ ఉన్న టీచర్లు ఉన్నారంటే చంద్రవ మన దగ్గర ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా లేరు అట్లాంటి అంత మంచి టీచర్లు ఉన్నారు మన దగ్గర. అటువంటి టీచర్లు ఉన్నప్పుడు మనం వాళ్ళని కూడా సద్వినియోగం చేసుకోవాలి, పిల్లలకి సరైన విద్యను అందించే విధంగా చూసుకోవాలి. మొన్న మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది, ఎక్కడ ఏ హ్యాబిటేషన్లో కూడా స్కూల్ లేని హ్యాబిటేషన్ ఉండొద్దు అని. అంటే ఎక్కడైతే స్కూలు లేదో వెంటనే స్కూల్ అక్కడ పెట్టాలా, ఎవరినో ఒకరిని పెట్టి టీచర్లని స్టార్ట్ చేయమని చెప్పి వారు చెప్పడం జరిగింది. సో అందుబాటులోకి విద్య అలాగే మంచి ప్రమాణాలతో కూడుకున్న విద్య, ఇవి రెండు మన ఇచ్చే బాధ్యత మనది, పుచ్చుకుండే బాధ్యత పిల్లలది. అట్లాగే రెగ్యులర్గా స్కూల్కి రావాలమ్మా. ఇదో పెద్ద బాధ మాకు. ఏంటంటే గ్రామాలలో ఏమవుతుంది, ఏదో పెండ్లి జరుగుతుంది, ఏదో జాతర జరుగుతుంది, ఇక పిల్లల్ని వేసుకొని వెళ్ళిపోతారు తల్లిదండ్రులు. వాళ్ళు 15 రోజుల దాకా రారు. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ స్కూల్లో చదువు మిస్ అయిపోతారు కదా, వెనుకబడిపోతారు. మళ్ళీ వాళ్ళని మిగతా క్లాస్ పిల్లలతో పాటుగా తీసుకురావాలంటే టైం పడుతుంది. ఇది ప్రాబ్లం అన్నమాట. తల్లిదండ్రులకి పిల్లల్ని ఇన్ని రోజులు స్కూల్ నుంచి దూరంగా ఉంచడం అనేది కరెక్ట్ కాదనేది వాళ్ళకి చెప్తుంటాం మనం, పేరెంట్ టీచర్ మీటింగ్స్లో చెప్తూ ఉంటాం. రెండవది అనుకుంటారు తల్లిదండ్రులు ఏదో ప్రైవేట్ స్కూళ్ళల్లో చేర్పిస్తే మా పిల్లలకి మంచి చదువులు వస్తాయని, అదేదో సూటు బూట్ వేసినట్టు టై షూస్ వేసి పంపించడే తప్ప, ఒక బండి వస్తుంది ఇంటి ముందరికి అందులో ఎక్కిచ్చేసేస్తారు పంపించేస్తారు, ఇంగ్లీష్ మీడియం అంటారు. కానీ మాకున్న సర్వేల్లో తేలింది ఏంటంటే గవర్నమెంట్ స్కూళ్ళల్లో కంటే గొప్ప చదువులు అయితే అక్కడ లేవు, గొప్ప చదువులు అయితే లేవు. వాళ్ళకు కూడా అంతంత మాత్రమైన ఎందుకు ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చిందంటే టీచర్లు మాకున్నంత క్వాలిఫికేషన్ ఉన్న టీచర్లు ఉండరాడా, అది ప్రాబ్లం. అందుకని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే తల్లిదండ్రులందరినీ కూడా మనము ఇప్పుడు డిఎస్సి రిక్రూట్మెంట్ చేస్తున్నాం, కావాల్సినంత మంది టీచర్లు ప్రతి స్కూల్లో ఉంటారు. మనం యూనిఫామ్ ఇస్తాం, టెక్స్ట్ బుక్స్ ఇస్తాం, మిడ్ డే మీల్ పెడతాం, ఇప్పుడు రాగి జావ ఇస్తున్నాం ప్రతి స్కూల్లో. ఇవన్నీ పెడతారమ్మా అది కూడా సరే. ఇవన్నీ కాకుండా కూడా చదువు ఇంకా బాగా చెప్పే విధంగా టీచర్లను ఇంకింకా ట్రైనింగ్ ఇస్తున్నాం. ఈ ట్రైనింగ్లు అంతా వీళ్ళకు ప్రైవేట్ స్కూళ్ళకు ఇచ్చే అవకాశమే లేదు. గ్రామాల్లో మన చూస్తే ఏదో పెద్ద పేరు పెట్టేసుకుంటారు, ఇంత బస్సు పెట్టి ఇంత ఓడలాంటి బస్సు పెట్టి పంపిస్తారు. కానీ చూస్తే అక్కడ స్కూళ్ళలో అగ్గిపెట్టెలు లాంటి రూమ్లు, మన దగ్గర ఎంత పెద్ద పెద్ద ప్లే గ్రౌండ్లు ఉంటాయమ్మా. అంత ప్లే గ్రౌండ్లు ప్రైవేట్ స్కూళ్ళల్లో ఎక్కడున్నాయి చెప్పు, ఉండదమ్మా, ఉండదు. గ్రౌండ్ దాకా. సో ఒక మనిషి అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలంటే ఆటలు పాటలు కూడా ముఖ్యమే కదా. ఆటలు పాటలు ముఖ్యమే. ఇగో ఈ అమ్మ ఏం తక్కువ అనుకుంటున్నారు, ఈ అమ్మ మస్తు పాటలు పాడుతుంది. నేను ఒక పాట విన్నానమ్మ మీరు వాడిన పాట. మీ పాటకు ముచ్చట ముందు ఇంకొక ముచ్చట అడగాలి. అమ్మ చిన్నప్పుడు ఎప్పుడన్నా, ఎందుకంటే ఇప్పుడు మా ఊళ్ళో పోరల గురించి అన్నావు, జాతరలకు పోతారు పోరలు, ఏ దావతున్న పోరలను తల్లిదండ్రులు వేసుకొని పోతారు అన్నవా అమ్మ. చిన్నప్పుడు ఎప్పుడు డుమ్మ కొట్టకపోతుంటాను. నేను ఇంట్లో ఏమైనా పండుగ ఉన్నదానో పబ్బం ఉన్నదానో ఎక్కడికైనా పోతున్నామనో దావతకు పోతున్నామనో డుమ్మా కొట్టాను. ఎక్కువ ఎప్పుడు కొడతానంటే డుమ్మా మండే రోజు స్కూల్కి పోవాలంటే బాధ, సండే హాలిడే కదా, మస్తు మండుతుందమ్మా. మండే రోజు పొద్దున్నే లేవాలి అబ్బా అనిపించేది. కానీ అది ఎట్లా ఉంటుంది అంటే మా అక్క ఉంది కదా, తను నాకంటే చాలా ఇదన్నమాట, ఏంటి టైంకి చేసేసుకోవాలి అన్నీ. తను నేను కొంచెం అటు ముందు వెనక చేస్తూ ఉంటా, కానీ తను లేచిపోయి డ్రెస్ అయిపోయి బయట నుంచునేది, వస్తున్నావా లేదా అని ఒక గట్టి చూపి చూసేది నన్ను. అంతే, ఇంకా పరుగుల మీద పని చేయవలసిందే. అట్లా పరిగెత్తుకొని వెళ్ళిపోయేవాళ్ళు. ఎంత వయసు తేడమ్మా మీ ఇద్దరు? 2 ఏళ్ళే. అమ్మో, నేను ఏదైనా ఊరికే కూర్చున్నానంటే అది అమ్మ పని చేసుకుంటుంది, వెళ్ళి సాయం చేయదా, మనం వెళ్ళిపోయి సాయం చేద్దాం అట్లా నన్ను. మా అక్క కొంచెం మా తల్లి తర్వాత తల్లి లాంటిదే నాకు. నా పిల్లల్ని పెంచడంలో కూడా తను పుట్టినప్పుడు ఇద్దరు డెలివరీ అయినప్పుడు కూడా తను వచ్చి నాకు సాయం చేస్తేనే నాకు అయింది. మా అమ్మకి అప్పుడు కొంచెం వయసు మళ్ళింది, కొంచెం ఇబ్బందిగా ఉన్నప్పుడు తనే అని. అమ్మ మీ అమ్మ ఎప్పుడైనా స్కూల్కి పోనంటే ఇబ్బంది కొట్టుడు ఇట్లా అవుతుండేనా చిన్నప్పుడు? మంచిగా చదవకపోతే స్కూల్కి పోనంటే
అట్లా ఉండేది కాదు చంద్రబాబు. అంటే నేనేదో గొప్పదాన్నని కాదు, ఏంటంటే ఇప్పుడు అమ్మ చదవకపోతే కోపం వచ్చిందంటే జడేసుకుంటానని ఈ ప్లకించి ఒకటి జరుస్తుంది అమ్మ. అక్కడ కోపం ఇక్కడ కోపం అంతే వెళ్తుంది అప్పుడు. ఎక్కడ నాకు మా అమ్మకి ఎక్కడన్నా ప్రాబ్లం వచ్చింది అని అంటే, నేను స్కూల్లో చాలా లేట్ చేసేదాన్ని. ఆ పని ఈ పని ఏదో పెట్టుకునేదాన్ని, అందరితో ముచ్చట్లు అవి ఇవి పెట్టుకొని లేట్గా వచ్చేదాన్ని ఇంటికి. మా అక్క వచ్చేసేది ఇంటికి, తన పనులన్నీ చేసేసుకొని హోంవర్క్లు కూడా చేసేసుకునేది. నేనేమో నెమ్మదిగా అప్పుడు వచ్చేదాన్ని అందరితో ముచ్చట్లు పెట్టుకొని. అప్పుడు మా అమ్మ అనేది, నువ్వు ఇంత టైం అట్ట చేస్తే మరి అర్ధరాత్రి దాకా కూర్చొని చదువుతావా ఎట్లాగా అని. అట్లా కొన్ని ఏదో క్లాస్ రిప్రజెంటేటివ్ అనుకో, అప్పుడు ఏం చేస్తాము, ఆ బుక్స్ అన్నీ లోపల సర్ది క్లాస్ రూమ్లో విండోస్ అన్నీ క్లోజ్ చేసి ఇవన్నీ కూడా చేయాల్సి వచ్చేది అనమాట. అది కాకుండా కూడా నాకంటే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఎక్కువ. అందుకని ఆ రకంగా కొంచెం మా అమ్మ కోపం వచ్చేది, నువ్వు త్వరగా రావచ్చు కదా ఇంటికి అనేది. ఆటలు కూడా ఏంటంటే అందరూ 5 నుంచి 6 వరకు ఆడేవాళ్ళు మా క్వార్టర్స్లో, నేను ఇంకో గంట ఎక్స్ట్రా ఆడొచ్చేదాన్ని ఇంటికి. అమ్మ చిన్నప్పుడు సంగీతం నేర్చుకున్నామంట కదా, ఎందుకు నేర్చుకున్నావు, నేర్చుకోవాలి నన్ను ఎందుకు అనిపించింది? డ్యాన్స్ గేమ్స్ నేర్చుకోకుండా సంగీతం ఎందుకు మా నేర్చుకున్నావు? అక్క నేర్చుకుంది డాన్సు. అంటే నాకు సంగీతం మీద మొదటి నుంచి చాలా ఏమంటారు ఇష్టము, పాడుకుంటూ ఉండేదాన్ని బాగా. ఏదన్నా వింటే వెంటనే నేర్చుకోవాలనే ఉత్సాహం. ఆ రోజులు టేప్ రికార్డర్లు ఎక్కడున్నాయి మా దగ్గర, పైసలు లేవు, టేప్ రికార్డర్లు ఎక్కడ ఉంటాయి. ఏదో రేడియోలో వస్తే పాట అప్పుడే రాసేసుకొని ఆ పాట అంతా రాసుకున్నాడు ఇట్లా. అట్లా చేసేవాళ్ళం. ఒక ట్రాన్సిస్టర్ ఉండేది, మా నాన్న దాన్ని ఓ 10 సార్లు రిపేర్ చేయించుంటారు. అట్లా ఒక్కటే ట్రాన్సిస్టర్ ఇంత ఉండేది, అది పెట్టుకొని విని విని అందులో వచ్చే పాటలన్నీ నేర్చుకొని స్కూల్లో పాడేదాన్ని. ఆ తర్వాత అప్పుడు అనిపించింది అన్నమాట, ఏదో ఈ సినిమా పాటలు అవి ఇవి పాడేంటి, మంచిగా కొంచెం శాస్త్రీయబద్ధంగా నేర్చుకోవాలి కదా అని అనుకున్నప్పుడు నేతి శ్రీరామశర్మ గారని, ఆయన చాలా గొప్ప విద్వాంసులు, వైలిన్ విద్వాంసులు, అలాగే వోకల్ కూడా. ఆయన త్యాగరాజస్వామి శిష్య పరంపరలో ఉన్న గొప్ప గురువు గారు. బాలమురళీకృష్ణ గారి వాళ్ళిద్దరు కలిసి ఒకే గురువు గారి దగ్గర నేర్చుకున్నారు. అదే సార్ బాలమురళీకృష్ణ అంటే మంగళపల్లి బాలమురళీకృష్ణ సార్ అమ్మ, పెద్ద వాళ్ళిద్దరూ కలిసి పారుపల్లి రామకృష్ణ పంతులు గారని ఆ కాలంలో ఉండేవారు. ఆయన దగ్గర వాళ్ళు సంగీతం నేర్చుకున్నారు వాళ్ళిద్దరూ కలిసి. శంకరాభరణం సినిమా చూసావు కదా, శంకరాభరణంలో సోమయాజులు వస్త్రధారణ చూసావా, తలకు ఒక పాగా, పెద్ద కోటు, కింద ధోతి, ఇక్కడ ఒక అంటారు, పైకండు అంటారు, పైపంచి అంటారు. అది అవన్నీ సరిగ్గా అట్లనే ఉండేవారు మా గురువు గారు రామకృష్ణ పంతులు గారు. ఆయనని బట్టి తీసిన సినిమా అన్నట్టు. అంటే ఆయన వస్త్రధారణ, ఆయన జీవితం కాదు, ఆయన వస్త్రధారణ అది. అంటే ఒక గొప్ప సంగీత విద్వాంసుడి జీవితం, ఆయన ఎట్లుంటాడు అని, ఆయన ఎట్లా సంగీతం అనే దానికి జీవితం అంతా అంకితం చేసి ఎట్లా ఉన్నారు అనే ఇతివృత్తం ఆయనది తప్ప సినిమా అంతా ఆయనది కాదు. ఆమె ఇప్పుడు స్కూల్లో పాడినా అన్నావు కదా, ఎప్పుడు నువ్వు స్కూల్లో మరి ప్రైజులు గీజులు వస్తుండే, చిన్న గిలాసను కప్పు ఇద్దరు కదా అప్పుడు టిఫిన్ డబ్బాలు బాగానే మస్తు అవార్డులు వచ్చినాయి అమ్మ. కొన్నేనా వచ్చేటివి నాకు ఇప్పుడు గుర్తు కావట్లేదు, కానీ పాటలు అయితే పాడేదాన్ని, ఏవో ప్రైజులు అయితే వచ్చేటివి. ఇట్లా ప్రైజులు గీజులు వస్తుంటే ఇటు కలెక్టర్ దిక్కు రావాలని అనిపించిందా? మంచి పెద్ద పెద్ద సినిమాలలో పాటలు పాడి మస్తు సంపాదించుకుంటారంట మేడం పాటలు పాడేటోళ్ళు. గటు పోకపోతే ఇటు వస్తేవి అని ఎప్పుడన్నా అనిపించాను. అంటే ఇంకొక విషయం ఏంటంటే చంద్రవ్వ, మా పెదనాన్న, ఆయన పేరు సముద్రాల కృష్ణమూర్తి గారు, ఆయన కమర్షియల్ ట్యాక్సెస్లో పనిచేసేవారు. ఆయన డిప్యూటీ కమిషనర్గా. ఆయన నాకు ఎట్లా అంటే ఒక మెంటర్ అంటారు. అంటే ఆయన ఏం చేసినా నాకు అది ఆదర్శం అన్నమాట, మార్గదర్శకులు అన్నట్టు. సో ఆయన నాకు చెప్పేవారు చిన్నప్పటి నుంచి, ఏదో చదువులు బాగానే చదివేవాళ్ళం, ఏదో మంచి ర్యాంకులే వచ్చేటివి, అవన్నీ చూసి ఆయన అనేవారు అన్నట్టు. ఇంటర్మీడియట్లో స్టేట్ ఫస్ట్ వచ్చాను నేను. సో అప్పుడు ఆయన వచ్చి ఇంటికి వచ్చి, ఎట్లన్నా సరే నువ్వు సివిల్ సర్వీసెస్ చదవాలి దేవసేన అని. సో ఆయన చెప్పిన మాట ఎప్పుడు నాకు మనసులో అట్లా రింగ్ అవుతూ ఉండేది అన్నట్టు.
అందుకని అప్పుడు మా నాన్న కూడా అన్నారు, నువ్వు చదవ తెలిస్తే నీకు ఎట్లాంటి సపోర్ట్ కావాలన్నా నేను ఖచ్చితంగా నిలబడతాను అది అన్నప్పుడు ఇంకా అప్పుడు దానికోసం చదవటం మొదలుపెట్టాను అనమాట. అయితే సంగీతం ఎందుకు పర్స్యూ చేయలేదు అని అంటే ఇది ఒక ఇన్స్పిరేషన్ అనమాట. ఇలా ఆయన అన్నిసార్లు అన్నప్పుడు ఎందుకు చేయకూడదు మరి, వాళ్ళ ఊరికే అనరు కదా, వాళ్ళ తృప్తి కూడా సంతోషం నేను కళ్ళారా చూడాలనే ఒక ఇది ఆలోచన. సో ఇలా ఆలోచన చేసి అటువైపు వెళ్ళాను. అదిగాక ఇప్పుడు ఒక్క ఫీల్డ్లోకి వెళ్ళాలంటే చంద్రవ్వ సంగీతమే అనుకో, అక్కడ మనం అంత గొప్ప వాళ్ళం అవుతామా లేదా ఎవరికి తెలుసు, ఎంతో పోటీ అందులోనా ఎవరికి తెలుసు. అదొకటి. రెండోది నేను సంగీతం కూడా నేర్చుకోవడం మొదలెట్టేసరికి చాలా లేట్ అయిపోయింది. అప్పటికే చిన్నప్పటి నుంచి నేర్చుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళంతా అద్భుతమైన విద్వాంసులు అయిపోయి ఉంటారు అప్పటికే. నాకు ఇష్టం కానీ సంగీతం అది ఒక కెరియర్గా దాన్ని పరిగణించలేదు నేను ఎప్పుడు. అమ్మ మనం పాట ముచ్చట, ఎందుకంటే నాకు ఒక పాట పాడిపించుకోవాలనిపించింది మీతోటి. నాకు మస్తు బతుకమ్మ పాటలు వచ్చమ్మా, నాకు బతుకమ్మ పాటలు వచ్చి. మరి మీరు ఇక్కడ తెలంగాణలో ఇన్ని జిల్లాలో బాగా చేసిండ్రు, ఒక బతుకమ్మ పాటను నేర్చుకున్నారా? నేర్చుకున్నా కానీ ఇది లేకుంటే అంటే లిరిక్స్ లేకుంటే పాడలేదు. బతుకమ్మ పాటలేదు పద్ధతి అమ్మ, నీ పాటనే వాడు, నువ్వు సంగీతం నేర్చుకున్నా కదా. ఈ బతుకమ్మ పాట ముచ్చట అయినాక నీ పేరు ముచ్చట అడిగేది ఉన్నది ఒకటి, ఏమైందో చెప్తే ఇప్పుడు వచ్చేటప్పుడు మా ఆఫీస్లో ఏమైందో చెప్తా. ఒక మంచి పాట దానికి ఒక కథ ఉందా? ఉన్నది ముత్తిమత కాదు చంద్రవ్వ, ఇప్పుడు పాఠాన్ని నువ్వు అంత సడన్ గా అడిగితే ఎట్లా? మహిళా దినోత్సవం మహిళలందరూ పని చేసుకుంటా, ఇంత పెద్ద కోలువి చేసుకుంటా సంగీతం గిట్ల ఇంత మంచిగా వాడినరు. ఆ పాట విన్నానమ్మా నేను, మంచి దేవుని పాట వాడినరు. ఒకటి భక్తి ఎక్కువనా లేకపోతే అంటే ఇప్పుడు సంగీతం నేర్చుకున్న వాళ్ళు అన్ని అలాంటి కీర్తనలే నేర్చుకుంటాం కదా. కీర్తనలు అన్నీ కూడా త్యాగరాజ స్వామి కానీ, పురంధరదాస్ కానీ, అన్నమాచార్య కానీ దేవుడి మీదే రాశారు కదా. కాబట్టి ఆ పాటలు అలాగే ఉంటాయి. దేవునికి ఇట్లా మొక్కుతావా అమ్మ మంచిగా గట్టిగా? గట్టిగా కాదు, ఇంకెక్కువ అనుకోదా. గట్టికి ఇంకా పెద్ద పదం ఏదైనా ఉంటే చెప్పు. నేను గట్టి నమ్మకమే నాకు, బాగా మొక్కుతానమ్మ నేను ఇట్లా దేవుడే దేవుడు రామ 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 మీదకి వేసి బయటికి రాను నేను. మంచిగా అనిపిస్తుంది రాముడిని నమ్ముకుంటా ఇట్లా. ఇప్పుడు ఒక మంచి పాట పాడమ్మా మా పబ్లిక్ కోసం, నా సొంత అకేళ్ళ కోసం, అందరి కోసం. నేను భక్తి పాటలు పాడి పాడి అందరికి తీసుకొచ్చేసిందో మంచి పాట పాడమ్మా, నీకు ఇష్టం పని చేస్తాను నేను. అది ఒక సినిమా పాటనే కానీ మొదట చిన్నగా ఒక ఇదిలాగా వస్తుంది, ఏమంటారు, ఒక సాఫ్ట్ సాంగ్, అది ఒక్కటి పాడతా, ఎక్కువ కాదు అది. నాకెందుకో ఇప్పుడు ఇందాక కార్లో వస్తుంటే విన్నా, అందుకని పాత పాటే. క్షణక్షణం సినిమా చూసినావా? శ్రీదేవి వెంకటేష్. అందులో ఆమె అడవిలో ఇరుక్కుంటారు చూసారా, జుంబారా జుంబారా అని వస్తుంది పాట. దాని ముందర చిన్నగా ఆ గాలి, ఆ అదేది మన చెట్లు, అడవి ప్రాంతం చూసి ఏదో మనసు పులకరించి పాడుతుంది. అదొక్కటి పాడమ్మా పాడ. ఓకే. శ్రావణ వీణా స్వాగతం, స్వరాల వెల్లువా వెల్కమ్, లేత విరిబాల నవ్వమ్మా, యముని ఎంత మంచిగా వాడినావు అమ్మ, సినిమాలో కన్నా నువ్వే మంచిగా అనిపించింది నాకైతే. మంచిగా వాడినామమ్మ. దేవుళ్ళు ఏమన్నా పద్యాలు గిద్యాలు ఏమన్నా వస్తాయా? మా ఊళ్ళో అయితే మంచిగా నేర్చుకుంటుంటాం మేము చిన్నప్పుడే. ఒకటానమ్మ పద్యం. శృణుదేవి ప్రవక్ష్యామి కవచం సర్వసిద్ధితం, పఠిత్వా పాఠయిత్వా చ నరో ముచ్యేత సంకటాత్, అజ్ఞాత్వా కవచం దేవి దుర్గా మంత్రం చ యో జపేత్, సనాప్నోతి ఫలం తస్య పరం చ నరకం వ్రజేత్. ఉమాదేవి శిరః పాతు లలాటే శూలధారిణి, చక్షుషీ ఖేచరీ పాతు కర్ణౌ చత్వరవాసిని, సుగంధానాసికే పాతు వదనం సర్వధారిణి, జిహ్వాం చ చండికా దేవి గ్రీవాం సౌభద్రికా తథా, అశోకవాసిని చేతో ద్వౌ బాహూ వజ్రధారిణి,
హృదయం లలితాదేవి ఉదరం సింహవాహిని కటిం భగవతీ దేవి ద్వావూరు వింధ్యవాసిని మహాబలా చ జంఘే ద్వే పాదౌ భూతలవాసిని ఏవం స్థితాసి దేవిత్వం త్రైలోక్యే రక్షణాత్మికాం రక్షమాం సర్వగాత్రేషు దుర్గే దేవి నమోస్తుతే. ఇది దుర్గా కవచం. దుర్గ కవచం. అమ్మో అమ్మ మంచిగా ఇట్లా యాదకుండాలని అంటే ఇప్పుడు మాట్లాడుతుంటే ఏదైనా మాట్లాడుతుంటే ముచ్చట వేడెత్తాం కానీ ఇసుంటి అన్నీ యాదకుండాలంటే ఏమైనా తినాలనా తాగాలనా పొదుగలు చేసి అల్లం రసం దాగుడు నిమ్మకాయ రసం దాగుడు లెక్క ఏం లేదు చంద్రవ్వ. ఇప్పుడు చిన్నప్పుడు మనం దేంతో పెరుగుతాం అది మనతో జీవితం అంతా ఉంటుంది. మా నాన్న స్నానం చేయటం మొదలు పెడితే మొదట నెత్తి మీద వేసుకుండే ఆ నీళ్ళతో ఏదో ఒక శ్లోకం మొదలుపెట్టేవారు. అది విని విని మాకు వచ్చేసింది. ఫస్ట్ ఆదిత్య హృదయంతో మొదలు పెట్టేవారు, తర్వాత ఈ దుర్గా కవచం, తర్వాత నమ్మకం చమకం, అలాగా ఆయన అన్ని చదువుకుంటూ గట్టిగా చదివేవారు. మా అమ్మ హనుమాన్ చాలీసా అవన్నీ సుందరకాండ అవన్నీ చదివే. సో అవన్నీ మాకు విని విని వచ్చేసినాయి, కూర్చొని నేర్చుకున్నవి కావు ఇవన్నీ. లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం ఇవన్నీ కూడా ఇప్పుడు మా అమ్మాయి కూడా నేను చదివితే విని నేర్చుకున్నదే తప్ప కూర్చొని కావాలని నేర్చుకున్నవి కావు. మీ బిడ్డ ఒక్కతే ఇన్ని నేర్చుకున్నది. అమ్మ సార్కి ఏమన్నా నచ్చినాయా మరి? మా సారా అమ్మో అడగకూడని ప్రశ్న అడిగావు చంద్రవ్వ. చాలా కష్టమైన ప్రశ్న ఇది. ఎందుకంటే నేను ఏదైతే పూజా పునస్కారాలు దేవుడి పూజలు అవన్నీ చేస్తానో మా వారికి ఏంటంటే దేవుడి మీద నమ్మకం ఉంది, కానీ ఆయన ఏంటంటే సాటి మనిషికి సహాయపడడంలో చాలా సంతృప్తి పొందుతారు. అదే దేవుడు చేయమన్న పని ఎక్కువసేపు నువ్వు దేవుడి దగ్గర కూర్చొని ఎన్ని చేసినా నీ ఆచరణలో లేని దాన్ని దేవుడు ఎందుకు దానికి విలువనిస్తాడు అనేది ఆయన ఇదన్నమాట. చాలా పెద్దవాదం. కానీ నేనేమంటా అది చేయాలి ఇది చేయాలి. సో ఆయన అది చేసుకుని నేను ఇది చేసుకుంటా, ఇద్దరం కలిపి కాంప్లిమెంట్ అయిపోతుంది కదా. లేని కథ మంచిగా అనుకున్నావా అంతే. అమ్మ ఇప్పుడు మహిళా దినోత్సవం సందర్భంగా ఇప్పుడు దాకా మేము స్కూల్ పిల్లలకైతే ముచ్చట చెప్పినావు, కానీ మా మహిళలకి ఏం చెప్తావమ్మ మరి? మహిళలకి చాలా చెప్పాలి చంద్రవ్వ. ఏంటంటే అసలు ఈ రోజులలో మనం అనుకుంటాం బాగా చదువుకున్నారు, జీవితంలో బాగా పైకొచ్చారు కాబట్టి వాళ్ళంతా సుఖం అనుభవిస్తున్నారా అని అనుకుంటాం. కానీ మనం పేపర్లలో చూసావా అసలు ఎక్కడ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి? సంసారంలో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఫస్ట్. ఇప్పుడు ఎక్కడైతే భార్యాభర్తలు సరిగ్గా ఉండరో పిల్లలు సరిగ్గా ఉంటారా చంద్రవ్వ? మనం చదివినంత మాత్రాన ఇటువైపు శ్రద్ధ అనేది మనం తగ్గిస్తే, ఉద్యోగం చేస్తున్నంత మాత్రాన ఇటువైపు శ్రద్ధ తగ్గిస్తే రేపు మన పిల్లలకి మనం అనుకున్నంత మంచి చేయలేం. మనం వాళ్ళ జీవితాలు మనలాగా ఉండాలని అనుకుంటామా? మరి వాళ్ళ జీవితాలు బాగుండాలంటే వాళ్ళకి ఇవ్వాల్సిన ఆలన పాలన, ఇంట్లో భద్రతా భావం, ఎప్పుడు కీచులాడుకుండే తల్లిదండ్రులు ఉంటే పిల్లలకి ఎట్లుంటుంది చెప్పు? చదువు అవుతుందా? మనసు సరిగ్గా ఉంటే ఏదన్నా వాళ్ళైనా పెద్దవాళ్ళయి కష్టాలను ఎదుర్కోగలిగే శక్తిని కావాలంటే మనం అలాంటి వాతావరణం క్రియేట్ చేయాలి కదా ఇంట్లో. సో మహిళలకి అది చాలా పెద్ద బాధ్యత నన్ను తల్లిదండ్రులు ఇద్దరికీ ఉంటుంది, నేను కాదనట్లే. బట్ మహిళలకి ఎందుకు ఎక్కువ అంటే ఒక ఇంట్లో ఆ బ్యాలెన్స్ అనేది తీసుకురాగలిగేది మహిళలే. అండ్ పిల్లల యొక్క మనస్సుని గ్రహించి ఆ మనస్సుని మనం ఆ ప్రకారంగా వాళ్ళని ఎట్లా తీర్చిదిద్దాలనేది ఈజీగా తల్లికి అర్థమవుతుంది, తండ్రి కంటే కూడా. తండ్రులు చేయరని కాదు, చాలామంది ఇప్పుడు మా వారే చేస్తారు, అది నేను కాదనట్లే. బట్ ఆ రోల్ ఏదైతే ఉందో తల్లి ప్లే చేయగలిగేది మనం చాలా తక్కువ అంచనా వేస్తాం చంద్రవ్వ. నా బాధ అది, చాలా తక్కువ అంచనా వేస్తాం. ఎవరైనా ఇంట్లో ఉన్నారు, ఉద్యోగం చేయలేదు, ఏం తక్కువ పనా అది? ఇంట్లో వాళ్ళందరినీ చూసుకుంటున్నారు. నేను చెప్తా, ఏదైనా మీటింగ్ పెడతాం అనుకోమ్మా, వాళ్ళు చిన్న పేద కుటుంబాల నుంచి ఎస్హెచ్జి స్వయం సహాయక సంఘాల మహిళలు వస్తారు. వాళ్ళు ఇంట్లోంచి బయట రావడానికి ఎంత కష్టపడుతుందో తెలుసా? అందులో అన్ని పనులు ముగించుకోవాలా, అన్ని బాధ్యతలు చేసుకోవాలా, అప్పుడే నువ్వు కాలు బయట పెట్టగలవు. కాలు బయట పెట్టి అప్పుడు నువ్వు మళ్ళీ ప్రజలకు సంబంధించిన మాటలు మాట్లాడాలా, పనులు చేయాలి. చిన్న ఉద్యోగస్తులు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ క్రమంలో. అందుకని నేనేమంటున్నానంటే ఇంట్లో బాధ్యతలకి ఎంత సహాయం అంటే అంత సహాయం మనం
మగవాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేయాలి, అది వాళ్ళ బాధ్యత కూడా చేయాల్సిందే. అట్లాగే ఆడవాళ్ళకు కూడా ఆ పనిగా ఇంట్లో ఉన్నారు, ఏదో పిల్లలకు వంట చేసి పెడుతున్నారు, వాళ్ళు ఉద్యోగాలు చేయరు అనే దాన్ని తక్కువ అంచనా వేయొద్దని కూడా నేను చెప్తాను. ఎందుకంటే దాని విలువ దాందమ్మా. ఈ దేశాన్ని రేపు ఎట్లాంటి సమాజం కింద మనం మన పిల్లలే కదా రేపటి సమాజం. సో అలాంటి సమాజానికి మన దేశానికి ఎంత అభివృద్ధికి తోడ్పడతారు అనేది మన ఇండ్లలో మనం చేసే పనులను బట్టే ఉంటుంది. సో అది గొప్ప విషయం కాదా? సో అది నేను చెప్పేది అదొకటి. రెండవది, చదువు బాగా చదువుకోవాలి. ఏమన్నా కానీ నువ్వు ఉద్యోగం చేయకు, కానీ చదవాలా. ఎందుకు చదవాలి అని అంటే అది మనిషికి ఒక ధైర్యాన్ని ఇస్తుంది, పరిస్థితులను ఎదుర్కొనే శక్తిని ఇస్తుంది, నిర్ణయాల్ని తీసుకుంటే శక్తి ఇస్తుంది. ఇవన్నీ చేసుకుంటూ ఉద్యోగం కూడా చేయగలిగితే అత్యద్భుతం, మంచిగా చేయండి ఉద్యోగం. అది దానికి సపోర్టివ్ సిస్టమ్ కూడా మనకి ఫ్యామిలీ నుంచి రావాలి. అది ఈ రోజులలో నాకు తెలిసి చాలామంది మగవాళ్ళు భార్యలు ఉద్యోగం చేయాలని అనుకుంటుంటారు, కాబట్టి ఆ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకోవడానికి సిద్ధపడతారు. ఇది రెండవది. మూడవది, అతి ముఖ్యమైనది, మహిళలు చేయవలసిన పని. మనం బాగుపడ్డామంటే సరిపోదు, మన పక్క వాళ్ళు మహిళలు ఉన్నవాళ్ళు వాళ్ళు కూడా బాగుపడేలాగా మనల్ని మనం తీర్చిదిద్దుకోవాలి, వాళ్ళకి సహాయం చేయాలి. ఎందుకంటే ఈ రోజులలో ఇంకోళ్ళ గురించి పట్టించుకునే పరిస్థితి పోయిందమ్మా. కష్ట నష్టాలు అనేవి మనకే ఉన్నాయనుకుంటాం మనం, మనది అంతే. ఇంకోళ్ళ కష్ట నష్టాలు మనకి పట్టినా మనం ఏం చేయము. సో ముఖ్యంగా మహిళల కష్టాలు అసలు పట్టం. ఇప్పుడు చూడు, ఒక పాట చెప్తా. ఎవరైనా నాకు కడుపులో నొప్పిగా ఉంది, స్కూల్లో ఆడపిల్లలు కడుపులో నొప్పిగా ఉంది, నాకు నెలసరి మేడం నేను రాలేనంటే అక్కడ ఉండే లేడీ టీచరే తిడుతుంది ఆమెను. మేమేం చదువుకోలేదా, మాకు నెలసరి ఇప్పుడు రాలేదా అంటే దాన్ని తోసిపుచ్చేయడం అనమాట. అంటే ఒక మనిషి కష్టాన్ని వాళ్ళ తరఫు నుంచి మనం అర్థం చేసుకోవాలి, కానీ మన తరఫు నుంచి ఆలోచిస్తే ఎట్లా? ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క ఎబిలిటీ ఇచ్చాడు భగవంతుడు, అందరికీ అన్ని ఎబిలిటీస్ ఉండవు కదా. సో అదొకటి మనం ఆలోచించగలిగేట్టు, పక్క వాళ్ళ కష్ట నష్టాలని తీర్చగలిగేట్టు, ముఖ్యంగా మహిళల కష్ట నష్టాలు తీర్చగలిగేట్టు మనల్ని మనం తీర్చిదిద్దుకుంటే ఖచ్చితంగా మహిళా దినోత్సవాల్ని ఎంతో ఆనందంగా జరుపుకోవచ్చు. ఏదో మైకు పుచ్చుకోవడం, ఏదో మనం ఇంత ప్రగతిని సాధించాం, అంత ప్రగతిని సాధించాం, లేదా మగవాళ్ళని తోలనాడటం, అది కాదు కదమ్మా. మనకున్న అత్యద్భుతమైన రోల్ భగవంతుడు ఇచ్చాడు. మగవాళ్ళు చేయలేని పనులన్నీ ఇచ్చాడు మనకి. మగవాళ్ళ పిల్లల్ని కనగలరా? మనకి అలాంటి శక్తిని ఇచ్చినప్పుడు భగవంతుడు, అది ఆ పరాశక్తి అవతారం అనే అనుకోవాలి మనందరం మనల్ని, అంతే కదా. ఇంకా మిగతా ఏ జీవికి ఇవ్వండి మనకి ఇచ్చినప్పుడు, అంటే మనుషుల్లో మరి అది మనకు పెద్ద అదృష్టము శక్తి, అది నేను శక్తిగా భావిస్తాను. సో శక్తి స్వరూపులుగా మనందరం మనల్ని భావించుకుంటే తప్పకుండా ఒక మంచి సమాజాన్ని మనం సృష్టించగలుగుతాం. సాటి మహిళలని ఆదుకునే క్రమంలో మనం శక్తివంతులం అవుతాం. మంచి ముచ్చట చెప్పినామమ్మ. చూసిండ్రు కదా పబ్లిక్, మనకు చూసుకున్నాడు, మన ఇంట్లో మనం చదువుకున్నాడు, నాకే ఉన్నాయి ఇబ్బందులు, నాకే ఉన్నాయి కష్టాలు, నాకే వస్తున్నాయి అనుకోకుండా అందరికి ఉంటాయి. పక్కలకు కూడా ఇంత సాయం చేయండి. అమ్మ ఇంకొకటి అడుగుడు మర్చిపోయినా, వచ్చేటప్పుడు ఆఫీస్లో దేవసీన్ మేడం దగ్గరకు పోయేసి మాట్లాడి రాపోయి ఎంద్రవ్వా అని రానంగానే ఇక మస్తు నవ్వొచ్చింది నాకు. ఏమని దేవసేన మేడం దగ్గరికి పోతున్నా అని దెబ్బ ఇది కొత్తిషీరమ్మ కట్టుకొని తయారై వస్తుంటే ఇంకో మేడం చాలా చదువుకున్నది, జాగ్రత్త మేడం అని అనాలే, అమ్మకి మనం మాట్లాడుకో అంటే ఎందుకు మేడం చదువుకోదు, మస్తు నేను చూసిన మస్తు సినిమాలలో చూసిన మేడం అంటే, ఓ పిచ్చి ముఖమా దేవసేన అంటే సినిమాల దేవసేన కాదు చంద్రవ్వా, పోయేది ఐఏఎస్ మేడం దగ్గరికి అన్నారు. అంటే అవునా ఓ ఏమని అనుకున్నానమ్మా. ఈ దేవసేన పేరు ఎందుకు పెట్టిండ్రమ్మ నీకు? ఎవరు పెట్టిండ్రు అసలు? మా పెదనాన్న చెప్పిన ఆయన్ని. ఇంకో పెదనాన్న, ఈయన కంటే ఇంకో పెదనాన్న ఉన్నారు. అంటే ఆయన అందరూ కాలం చేశారు, కానీ ఆయన పెట్టారు. ఎందుకు పెట్టారంటే సుబ్రహ్మణ్య స్వామి తెలుసు కదా, తెలుసమ్మా, వినాయకుడికి బ్రదర్, తెలుసమ్మా. అయితే ఆయన భార్యలు ఇద్దరు ఉన్నారు ఆయనకి, వల్లి దేవసేన. మా ఇంట్లో కులదైవం సుబ్రహ్మణ్య స్వామి.
అందుకని ప్రతి ఒక్కరికి మా ఫ్యామిలీలో సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పేరే పెట్టుకుంటాం. ఆ రకంగా మా అక్క పేరు వల్లి, నా పేరు దేవసేన అని వచ్చింది. దేవసేన అంటే నేను బావోళ్ళు దేవసేన మేడం దగ్గర పోతున్నాను అనుకున్నాను. అమ్మ ఏమనుకోకు, నాకు ఏదన్నా లోపల ఉంటే బయటకు చంద్రబాబు అసలు విషయం చెప్పనా నీకు జోకు ఏంటంటే, ఇది వరకు బాహుబలి సినిమా లేనప్పుడు దేవసేన అంటే అందరు మగవాడు అనుకునేటోడు. రామసేన సేవ సేన అని ఉండేసరికి నేను నన్ను చాలా మంది మగవాళ్ళు అనుకునేవాళ్ళు. ఇంకేంది తెలుసా, నేను ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ క్యాల్కటాలో ఒక కోర్స్ చేశా స్టాటిస్టిక్స్లో. ఆ కోర్సు చేసిన తర్వాత నాకు ఇచ్చిన సర్టిఫికెట్, దిస్ ఇస్ టు సర్టిఫై దట్ మిస్టర్ దేవసేన అని ఇచ్చారు. పిల్లగాడని అని అట్లా అనుకున్నారు. అంటే ఈ పేరు మగవాళ్ళ పేరు అని చాలామంది అనుకునేటోళ్ళు. ఈ బాహుబలి సినిమా పుణ్యమాని కనీసం ఆ పేరు ఆడవాళ్ళదని తెలిసింది అది అన్నట్టు. ఇప్పుడు నేను ఎవరికి చెప్పుకోని అవసరం ఉండదు చాలా సార్లు. దేవసేన అంటే ఆడవిల్లనే అనుకుంటారు. ఇక మంచి పేరు పెట్టిండి అమ్మ పెదనైనా గిట్ల శనార్థులు. ఎందుకంటే ఇసుటి పేర్లు ఎవరికి ఉండయి. దేవసేన, ఆమ్రపాలి, మాళవిక ఇసుటి పేరు అప్పుడు అంటే వెనకటి పేర్లు అవన్నీ మంచిగా ఉంటాయి ఆ పేర్లు. కానీ మీ పేరు ఇట్లా మంచిగా ఉన్నదమ్మ మీ లెక్కనే. నాకు మాత్రం చాలా చాలా సంతోషంగా ఉంది నీతో మాట్లాడినందుకు, ఇంత హ్యాపీగా మాట్లాడుకున్నందుకు. ఓయమ్మ మంచిదమ్మ. మళ్ళొకపారి శనార్థులు, మళ్ళొకపారి మీకు మహిళా దినోత్సవం శుభాకాంక్షలు అమ్మ. నీకు అలాగే V6 ప్రేక్షకులందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. చూసిండ్రు కదా దేవసేన మేడం చెప్పిన ముచ్చట్లన్నీ. ఎప్పుడు మీరే ఆలోచించకుండా పక్క వాళ్ళ గురించి గిట్ట జరంత ముంత ఆలోచించుండి పాపం వాళ్ళు వండుకున్నారా, తిన్నరా, గిరం ఏమైనా వచ్చిందా, మన చుట్టుముట్టు వాళ్ళు అందరూ మంచిగా ఉన్నారా లేదా, అప్పుడప్పుడు అడవిలో అరుచుకుంటూ ఉండాలి, అది కూడా మనం చూసుకోవాలి అని చెప్పిండ్రు. కాబట్టి మరొకసారి మీ అందరికీ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. శనార్థులు అలాగ బుక్కడి తినుండి, ఆడపిల్లలు గట్టిగా తినాలనమ్మ.